ఆ బాగుండదు నేర్చుకోవాలి. తర్వాత పని తీసేయి వీడు అన్ని తీసే ఉంటాడు. కౌపీలు తీసుకున్నాను ఫ్రెండ్స్, అది ఒకటి తీసేసి నీకంటే గతి లేని వాడు ఇచ్చి మంచి దీన్ని ఏమంటారు విశ్వజిత్ అనేటువంటి ఒక పరమ పవిత్రమైన యజ్ఞంగా చెబుతారు. అంటే విశ్వంలో జయించున్నట్టు యజ్ఞం ప్రపంచంలో ఏనాడైనా ఉంటే ఇది ఒక్కటే యజ్ఞం. ఈ నరుడు ఇది చేతైన వాడతాం, మిగతా వాడంతా చవటగా బతకాల్సిందే. వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో, వాడు ఉద్యోగం తీసేస్తాడేమో, వీడు మన వ్యాపారంలో బేరం మన దగ్గర రాడేమో అనేటువంటి మొహాలు పెట్టుకుని బతకవలసిందే. ఇది లేకపోతే ఇది ఉన్నటువంటి వాడు ఒక్కడే నరుడు మొహం పెట్టు బతకడానికి వీలవుతుంది. లేకపోతే నకవా ఒకవా అని అనుకోవాలి. తెలుసు మనకి ఆ పంచతంత్రంలోనూ వాటిలోనూ అనుకుంటే రెండు లఘుపత్రకు ఉన్న వయస్సు జాగ్రత్త చెప్పు ముసలి గ్రద్ద వాడు మాట్లాడుతున్నట్టు మాట్లాడుకోవాలి. అవి మనుషులే ఫోటోలు తీస్తే ఒకే తెలియక పడ్డాయి. మనం ఒకే తెనగ బతక మన తెనగ బతికితే అది మనుషుల ఫోటోలు కనబడి వాటిలో లఘుపత్రకుడు వాటిలో చూసినట్లయితే మన చదువుకుంటూ తెలుస్తుంది వాడు మనుషులే. కానీ వాడు గత ముక్కు కాకి ముక్కు ఇవన్నీ ఎందుకున్నాయంటే మనం చేసిన పనులు ప్రపంచం వాడు కాకుండా మనం అని తప్ప మినిస్టర్స్ మనం అలాగే కాకపాటలు అని కూడా పోయితారు. వాడు ఆ రోజుల్లో అనాగరిక రోజులు కాదు, మంత్రి పదవులు కొనుక్కుని వాడికి డబ్బు ఇచ్చి లక్షలు ఇచ్చి ఇప్పట్లాగా పరమ పవిత్రంగా వచ్చే అవి మానవుడు అనాగరికంగా ఉన్న రోజులు కాదు, ప్రాచీన శిలాయుగా ఉంటారు. అప్పుడు అవినీతి మరీ ఎక్కువగా ఉండేది. ఉండి ఏ ఇతర దేశం నుంచి డబ్బు వస్తే అవి పెట్టి మినిస్ట్రీలు కొనుక్కునేవాడు. పాప అనాగరికం అంటే అంతకాలం అంటే అదే. ఇప్పుడు జ్ఞాన ఉదయంలో ఉండగానే అంతా పవిత్రం, ఎవరు కూడా అపవిత్రంగా ఉంటానికి పరిస్థితి. ధర్మం అంటే ఇప్పుడు ఉన్నదే ధర్మం. మనకేమిటి వాడు ఆ బలిచక్రవర్తి విశ్వజిత్ త్యాగం చేశాడు. విశ్వజిత్ త్యాగం విధితోడ చేయించి గురువు గారు శిష్యుడి చేత విశ్వజిత్ త్యాగం చేయించాక అంతా పంచి పెట్టించేశాక ఇంకేమీ లేదు మన దగ్గర. నువ్వు బయలుదేరి యుద్ధానికి ఇంద్రుడు వెతికి వాడికి తాగడం తెలుసు కానీ ఎవరికి పెట్టడం తెలియదు, గుడ్డీలు ఖాళీ చేయడం తెలుసు కానీ ఇంకేం కాకులు ఎక్కించి మేడ మీద తెప్పించుకుంటాం కానీ ఇంద్రుడికి ఇంకోటి తెలిసినటువంటి కాదు. మనకి ఇప్పుడు బయలుదేరు నీకు ఎదురే ఉంటుంది చూద్దాం అన్నాడు. భాగవతం ఎందుకు చదువుకోవాలి అంటే 5000 సంవత్సరాల కింద రాయబడినటువంటి పుస్తకం, మరి 13వ శతాబ్దంలో తెలుగులో అనువాదం చేయబడినటువంటి పుస్తకం. మన అదృష్టం బాగుంటే అనువాదం చేశారు. భారతదేశంలో ఏ దేశ భాషల్లోకి మెడకాయ మీద తలకాయ ఉన్నట్టుగా భారత భాగవతాలు అనువాదం కాదు. ఏదో 100 పదాలుగా 10 పదాలుగా ఈ తండ్రికి పెట్టుకుంటూ పాడేటట్టుగా మిగతా భాషల్లో ఉంది. కానీ తెలుగులో ఉన్నట్టు భారత భాగవతాలు ఏ భాషల్లో లేవు. అప్పటికని మా సత్యనారాయణ లాంటి వారు ఎవరైనా హిందీలో ఉన్నదని చెప్పినట్లయితే నేను ఒప్పుకుంటాను. తెలుగులో ఉన్నట్టు మాత్రం సాంగోపాంగంగా చక్కని అనువాదంతో ఎదగిగా వచ్చినవి. భాగవతంలో కొన్ని ఘట్టాలు మధ్యమయంగా పాడుతున్నటువంటి హిందీలో ఉన్నాయి, బ్రజభాషలో ఉన్నాయి కానీ తెలుగు ఒకటికే ఆ అదృష్టం ఈ రోజు వరకు పట్టింది. ఇప్పుడైనా మిగతా భాషలు కూడా పట్టుగాక ఆశేష స్వీతాచలం నేను కోరుకుంటున్నాను. అలాంటి భాగవతం ఎందుకు చదువుకోవాలి అన్నదానికి ఈ రోజు నేను మీకు నిదర్శన పూర్వకంగా చెబుతున్నాను అన్నమాట. అప్పుడు బయలుదేరి యుద్ధానికి బయలుదేరితే వాడు బలిచక్రవర్తి మీద ఈ వెడుకున్న దారపడి వచ్చినటువంటి వాళ్ళంతా బలిచక్రవర్తి యుద్ధ కొట్టలేటండి. ఎందుకు తను తినకుండా ఎదుటివాడికి పెడతాడు వీడిని తెలిసినప్పుడు. అది ఒక్కటే రహస్యం. అది లేనప్పుడు మానవుడు చవటగానే ఉంటాడు, ఎప్పుడైనా చవటగానే ఉంటాడు. తాగుగా తెలతా అనక్కర్లే, తన డబ్బులు తను తినేది ఎంత ఉంటుంది, తను కట్టుకునే బట్ట ఎంత ఉంటుంది, ఈ ఒక్క రహస్యం తెలిసినటువంటి వాడు. ఎన్ని తెలిసినా ఈ ఒక్క రహస్యం తెలియదు. క్యాపిటలిజం తెలియవచ్చు, కార్ల్ మార్క్స్ తెలియవచ్చు, లెనిన్ తెలియవచ్చు, అబ్రహాం లింకన్ తెలియవచ్చు, 10 పీపుల్ 20 పీపుల్ కానీ ఈ ఒక్క రహస్యం ఇస్తున్నారు. అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ తెలియవచ్చు, రాడికల్ హ్యూమనిజం తెలియవచ్చు, పుస్తకాల మీద ఉన్నటువంటి స్థిర అలాగా అంధకార మంత్రులలో నట్లు తెలియవచ్చు. కానీ లోపల ఉన్న వెలుగు ఒక్కటి తెలియాలి. అది ఒక్కటి తెలిసాక ఇప్పుడు ఈ చదువుకున్న పుస్తకం
పుస్తకాలన్నీ సార్థకం అవుతాయి, లేకపోతే పుస్తకాలు పెట్టి కొట్టుకుంటారు. పండితులు భగవద్గీతలు పెట్టి కొట్టుకునేవాడు. అంటే అద్వైత వ్యాఖ్యానం భగవద్గీత కొట్టుకునేవాడు, విశిష్టాద్వైతం భగవద్గీత పెట్టి కొట్టుకునేవాడు. అంటే భగవద్గీత చదువుకున్నట్టు లెక్క. అలాగే ఒక పార్టీ పుస్తకాలు పెట్టి ఒక పార్టీ వాడు కొట్టుకుంటున్నారు. దాంట్లో కొద్దిగా ఉండే దెబ్బలాట్లు ఇప్పుడు కాస్త ఎక్కువ ఉన్నాయి. అవి లేనటువంటి చోట్లు ఏమైనా ఉన్నాయంటే, కులమత భేదములు లేనటువంటి ఏమైనా ఉన్నాయంటే, ఆధ్యాత్మిక వర్గం చోట ఇట్లాంటి నలుగురు కూర్చున్న చోట, ఒక రోజు 2 రోజులు 3 రోజులు గడిపినటువంటి చోట గురు పూజలలో కానీ, రామకృష్ణ మిషన్లో కానీ, శివానంద స్వామి యొక్క ఆశ్రమంలో కానీ, రమణ మహర్షి ఆశ్రమంలో కానీ, అరవిందాశ్రమంలో కానీ, ఇలాంటి పరమ పవిత్రమైనటువంటి చోట్లలో కులమత భేదములు లేనటువంటి సెక్యులరిజం కనిపిస్తుంది. కానీ విద్యా ఆలయములుగా ఉండవలసిన పాఠశాలలుగా చేసుకున్నటువంటి యూనివర్సిటీల్లో కానీ, కాలేజీల్లో కానీ, స్కూళ్ళలో కానీ కుళ్ళిపోతున్నాయి కులమత తత్వాలతో. వాసన, నరవాసన, చీము వాసన, పురుపు వాసన, కుండు వాసన కొడుతున్నాయి. అక్కడ దొరకదు మీకు. కనుక ఒక్క మాట మన కర్తవ్యం ఏమిటి? అదే చదువు ఇంకా మన పిల్లల్ని చదివించి, అదే గొర్రె పిల్లల్ని బలి ఇచ్చినట్లు వాటికి బలి ఇచ్చి, అదే ఉద్యోగాల్లో వీళ్ళని చేరుకున్నామని, లేకపోతే వీళ్ళ పొట్టకు గతి లేదు అనేటువంటి నపుంసకమైనటువంటి నమ్మకంతో వెళ్ళిపోయి మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని కూడాను దీనికే బలి ఇద్దాం. ఇప్పటికీ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బలి ఇచ్చాము. మూర్ఖులమైన భారతీయులు ఇంకేమైనా చేయవచ్చునా అంటే, ఇన్ని శ్రీరంగ నీతులు చేస్తున్నావు కదా, నువ్వేం చేసావు అంటే, నా చేతి మీదుగా నా పిల్లలకి నేను ఉద్యోగం ఇప్పించను ఏ రోజున చెప్పాను. నా పిల్లలతో పాటు ఈ ఉద్యోగంలో చేరిన వాళ్ళు ఈనాడు 14,000 మంది ఉన్నారు. వాళ్ళకి కాదు, వాళ్ళ పిల్లలకు కూడా ఎవరు ఉద్యోగములు ఇవ్వనక్కర్లేదు, వాళ్ళు ఇచ్చినా వాళ్ళకి అక్కర్లేదు. నిరుద్యోగ సమస్యలో వెళ్ళి చేయి కొట్టేటువంటి వాళ్ళు కాదు వాళ్ళు. అలాంటి వాళ్ళని కొన్ని వేల మందిని ఈ రోజున తయారు చేశాను, మీరు తయారు చేయవచ్చు. ఇంకొకరికి ఏం కావాలో చూసేటువంటి మగవాళ్ళని తయారు చేయాలి, కానీ నాకు ఉద్యోగం కావాలనేటువంటి క్వశ్చన్ మార్కులను తయారు చేయడం పెద్ద తెలివితేటలు కాదు. ఎస్ఎల్సీ పాస్ అయినా క్వశ్చన్ మార్క్ పోవాలి, దరిద్రం పోవాలి. బిఏ పాస్ అయినా దరిద్రం పోవాలి, ఎంఏ పాస్ అయినా దరిద్రం పోవాలి, పిహెచ్డీ పాస్ అయినా దరిద్రం పోవాలి, లా పాస్ అయినా దరిద్రం పోవాలి, ఎంబీబీఎస్ పాస్ అవ్వకపోతే దరిద్రం పోవాలి. కట్టం కోసం చేస్తాం అందులో. ఒకటి మీరు చేయగలిగింది ఏం లేదు. ఈ ప్రశ్నలకు సమాధానాలు మీ దగ్గర లేవు కనుక తర్వాత వీలైన తొందరలో ఈ గురించి మీరు ఒకరికి ఏ విధంగా ఉపయోగపడగలరు అనేటువంటి విద్య మీరు ఒకటి నేర్చుకుని, చదువులు కాకుండా విద్యలు నేర్చుకుంటాం మొదలైన రోజున బాగుపడతారు, పనికొస్తారు. విద్యలు అనే పేరుతో దొంగ వేషంతో చదువులు మీకు అమ్మబడుతున్నవి, మీ ఆస్తులు తెగని వాటిని కొనుక్కుంటున్నారు. కనుక చదువులతో వ్యాపారం చేస్తున్నటువంటి వాటిని వదిలిపెట్టి విద్యల కోసం వచ్చినట్లయితే, మీ దగ్గర ఏ విద్య ఉన్నా సరే, మీరు 10 మందికి పనికొచ్చేదైతే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఉద్యోగం ఇచ్చేవాడు, ఇప్పించేవాడు, అందుకుగా మధ్య పుచ్చుకునేటువంటి వాడు. మీకు ఉద్యోగం ఇప్పించే వాడికి ఒక 5,000 కావాలి. మా విశాఖపట్నంలో ఉండే కోర్టు దగ్గర 5,000 విడికిచ్చే బదులు ఒక 5,000 బెడం పిల్లలకి ఏదైనా పాలు పండుకుని పెట్టుకోండి. వీడికి రసీదు ఉన్నది కదా, 5,000 వీడికి ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తానంటే వాడు ఇప్పించకపోతే అడిగేదే లేదు. అందుచేత ఎవరు ఇప్పించడం కానీ ఎవరు ఇవ్వటం కానీ అక్కడ లేకుండా మీకేం కావాలో నాకు చేతనవ్వాలి, నాకేం కావాలో మీకు చేతనవ్వాలి. వస్తూ ఉన్నది చక్కని ఉద్యమం. గ్రామములలో మొట్టమొదటిగా మీకు చేతనైతే యోగాభ్యాసం, మాస్టర్ గారి యోగాభ్యాసానికి మీరు ఒకటి చేయాలి. ఈ దేశంలో ఈ శతాబ్దంలో రైతుని వినాశనం చేసినట్టు మన దేశం ఏ దేశంలోనూ ఏ శతాబ్దంలోనూ ఎన్నడూ చేయలేదు. అంటే పంట పండించేవాడిని, తిండి పెట్టేటువంటి వాడిని, పని చేసేవాడిని, వాడిని మట్టి చేసి నామరూపాలు లేకుండా చేసింది ఈ ప్రపంచం. నరజాతి చరిత్ర మీద ఏదైనా ఉందంటే మన దేశం ఒక్కటే. ఏ శతాబ్దం అయినా ఉందంటే ఇప్పుడున్న 20వ శతాబ్దం ఒక్కటే. ఇంకా ముందు పెరగలేదు, పెరిగితే చెప్పండి ఇక్కడ. కనుక ఆ కాస్త కూడా వెళ్ళిపోతే ఇతర దేశాల వాళ్ళు వచ్చి పండించేది, భూమి ఆక్రమించబోతున్నారు. కొద్ది చేయగలిగింది. అక్కడ మనం సిబివి గారిని స్మరించడం, మన కుండలి లేచింది లేదా ఇలాంటి తత్వ విషయాలు వదిలేసి
మన నిలువు పుట్ట అడ్డపుట్ట అన్నిటి మనం అందరం కూడా ఒక చోట కూర్చుని ఫోన్ చేయొచ్చా ఫోన్ చేయకూడదా అనేటువంటి ఈ పొలిటికల్ ఫెలోస్ మొదలైన వాళ్ళలాగా ఆలోచించకుండా ఏ కులం వాడి ఉద్యోగాలు ఇవ్వాలి అవన్నీ లేకుండా వాటి కోసం కొట్టుకుంటాం కాకుండా మన ఎవరో అనే సంగతి మర్చిపోయి మన అందరిలో ఉన్నవాడు ఎవరో అనే సంగతి గుర్తుంచుకుని అది ఆధ్యాత్మిక విద్య. అంటే ఎప్పుడైనా సాధ్యమైతే వాళ్ళకి ఆధ్యాత్మిక వర్గాన్ని వెళ్ళిన సాధ్యం వాడికే సాధ్యం అవుతుంది. కానీ నేనెవరినో గుర్తుంచుకుని వాడెవరో గుర్తుంచుకున్నటువంటి రాజకీయ చవటలకు లొంగున్నది కాదు ఇది అన్నాడు. అందుకని సర్వాంతర్యామైనటువంటి నారాయణుని యొక్క స్మరణ చేసుకున్నాం. ఏకాయకి చదువుకున్నటువంటి వాళ్ళు ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క గ్రామానికి వెళ్ళిపోయి ఈ వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళలో మోసపోతున్నటువంటి వాళ్ళ పక్కన నిలబడి ఒక్కొక్క గ్రామాన్ని ఏం జరుగుతుందో వేడి మహారాష్ట్ర దేశంలో మొదలుపెట్టారు. దానికోసమే స్విట్జర్లాండ్ నుంచి తనకి 12,000 రూపాయల జీతం వస్తున్నటువంటి ఆయన మానేసి ఇప్పుడు 10 మాసాలు అయింది. మహారాష్ట్ర దేశంలో పల్లెటూళ్ళలోకి దిగాడు వచ్చాడు. రేపు మే 1వ తారీఖు నుండి మొట్టమొదటిగా ప్రారంభం చేస్తున్నాడు. సరైన ఉద్యమం అంటే నలుగురిని చంపేందుకు, నలుగురిని కొట్టేందుకు, నలుగురిని బాధ పెట్టేందుకు, నలుగురిని తిట్టేందుకు కాకుండా సక్రమమైన మార్గాన్ని ఉద్యమం ఎట్లా చేయాలి. ఉదాహరణకి ఒక 10 గ్రామంలో ఆయన ముందు పెట్టుకున్నాడు ఎక్స్పెరిమెంట్. ఈ గ్రామాల నుంచి ధాన్యం కానీ, గోధుమలు కానీ, పాలు కానీ బయట గ్రామాలకి మేము అమ్మము, ప్రొక్యూర్మెంట్ వాళ్ళకి లొంగం అని డిక్లేర్ చేస్తున్నాం అని చెప్పాడు. మేము 1వ తారీఖు సహకార సంఘముల వారికి ఇవ్వం అని చెప్పాడు. మార్కెటింగ్ కమిటీల వారు మా దగ్గరికి రావద్దు, బస్తీల వారు ఇవి కావాల్సిన వాడు రండి, మీకు చేతనైన ధరకి కొనుక్కుని తిని తీసుకుని వెళ్ళండి. మొట్టమొదటిగా డిక్లేర్ చేస్తున్నాను మే 1వ తేదీ నుంచి అని చెప్పి ఇప్పుడు కిందటి వారం కాక పై వారంలో ఆయనతో జరిగిన ఇంటర్వ్యూస్ వేశారు. చూడండి, రాష్ట్రానికి ఒక్కడు బయలుదేరుతున్నారు, ఇది జరగాలి, ఎవరిని ఏమనవలసిన పని లేదు, మనం చేయవలసిన కర్తవ్యం మనం చేసుకోవాలి, చేసుకుని మన తిండి మనదేని, నా తిండి మీదేని, మీ తిండి నాదేని గుర్తుంచుకోవాలి. ఎవరి తిండి వాడి దగ్గర నశించుకుంటారు. అది చేతవలసింది. కావాల్సిందల్లా ఒకటే, నా దగ్గర ఉన్న తిండి మీదేని గుర్తుంచుకుంటే వర్తిల్లుతుంది, మీ దగ్గర ఉన్న తిండి నాదేని గుర్తుంచుకుంటే వర్తిల్లుతుంది. నా దగ్గర ఉన్నది నేను తినేసి మీ దగ్గర ఉన్నది మీరు తినేస్తే ఏం మిగిలేదు, చీమా గడిదే కథలాడుతుంది. అందుచేత రోజు పొద్దున 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి ప్రేయర్ చేసుకునేటప్పుడు నమస్కారం మాస్టర్ శ్రీజీవి అనుకునేవారు కానీ, రమణ మహర్షికి నమస్కారం చేసుకునేవారు కానీ, అరవింద యోగీంద్రుడికి నమస్కారం చేసుకునేవారు కానీ, ఎవరికైనా సరే ఇందులో ఎన్ని యోగములు ఉన్నాయని నమ్మిన వాడికి యోగం ఎన్నడూ అవ్వదు, అధోగతి పాలైపోతారు. అంటే వాళ్ళ మార్గంలో యోగా, శ్రీజీవి యోగా, అరవింద యోగా, రమణ మహర్షి యోగా, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ యోగా, ఇట్లా ఉండవు. యోగం ఒకటే, ఇంతమంది కూడా దానికి చేసుకున్నటువంటి కర్తవ్యాచరణగా తెలుసుకోవాల్సింది. దాంట్లో మనం కూడా యోగం అభ్యాసం చేసేటప్పుడు ఐడెంటిఫికేషన్ చేతన వాళ్ళు కానీ ఐడెంటిటీ గుర్తుంచుకుంటాం అనే పశుత్వం కాదు మనం చేయవలసింది. అంటే మిగతా వాళ్ళకన్నా మనం ఎలా విశిష్టులకు అనేటువంటి దుర్బుద్ధి మనకు పోవాలి. క్లాస్ మొత్తం మీద మన అబ్బాయికి ఫస్ట్ మార్కులు రావాలి, క్లాస్ ఫస్ట్ రావాలనేటువంటి పశుత్వం తల్లిదండ్రులకు పోవాలి. పిల్లలకి నేర్పవలసింది అది కాదు. క్లాసులో అందరూ చదువుకోవాలని రావాలి, కానీ మన కుర్రవాడికి క్లాస్ ఫస్ట్ రావాలి అని అనుకునేటువంటి తల్లిదండ్రుల అండను పెరిగిన పిల్లలు ఎవరు కూడా సరైన మార్గాన్ని అన్నంత బయటకు వచ్చి తెలుసుకోవాలి. అందుకని ఇది నవయుగములకు సమర్పించినటువంటి సూక్తులు. సూక్తులు అంటే ఆచరించిన తర్వాత చెప్పేవి. మా పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించకుండా ఆచరించిన తర్వాత నేను చెప్పగలుగుతున్నాను కానీ సమయం. అయితే మా పిల్లలు వాళ్ళ మీద బడి తింటున్నారా? 5 రూపాయల పని ఎవరికైనా చేసి పెట్టి 2 రూపాయలు తీసుకుంటా నేర్చుకున్నారు. ఈ 14,000 మంది నా దగ్గర తయారైనటువంటి వాడు అలా తీసుకున్నట్లయితే తాను తినడానికి, తన భార్య తినడానికి, ఇల్లు వాకిలి బట్టకి సరిపోను, మిగిలింది ఎవరికైనా దానం చేయడానికి కూడా సరిపోతుంది అనే సంగతి వాడు తెలుసుకున్నారు. అందరం తెలుసుకున్నాం. దీన్ని ఈ మధ్యలో ఒడుదుడుకులు కాకుండా సిబిబి గారు ముందు కాపాడుతూ ఉండేటువంటిది అది నేను చెప్పేది. అందుకని సిబిబి యోగ మార్గం, సిబిబి గారి యోగ మార్గం అని అంటే కళ్ళు మూసుకొని నమస్కారం చేసి మళ్ళీ మనం వారికి సమర్పణ చేసి నమస్కారం మాస్టర్ సిబిబి అని 3 మాటలు అన్నవరకే కానీ ఆ పైన ఏం జరుగుతుంది అనే దుర్బుద్ధి మన మనసులో ఉంటే గురువుని మనం నమ్మిన వాడు గురువు ఏం చేస్తాడో ఒక కంటితో చూస్తూ ఒక కన్ను మూసుకుని ధ్యానం చేసేటువంటి కొంగముండ కొడుకు గురువు మనసులో ఎందుకుంటాడు. అంటే పైన గురువు వీళ్ళ అంటే లోపల ఏం జరుగుతుందో, లోపల
వర్కింగ్స్ జరుగుతున్నాయా? వర్కింగ్స్ అంటే మనం చేయాల్సిన వర్కింగ్స్ అంటే మన వర్క్ మనం చేయడం లేదు. సోంపేరు ఉన్నప్పుడు కూర్చుంటే వర్క్ చేయకపోతే వర్కింగ్స్ ఉండవు. ఏ గురువు మార్గంలో అయినా అంటే తెలుసుకోవాలి. వర్క్ చేసేవాడికి దాని పేరు అందులో జరిగేటువంటి పరస్పరత్వంలో వర్కింగ్స్ ఉంటాయి. కానీ వీళ్ళలో వర్కింగ్స్ ఉంటాయి లేదో గురువు గారు చూడవలసినవి మనం చూడవలసినవి. వాళ్ళు మనం చూసుకుంటాం మొదలెట్టాక మనం ఆయనకి పనికిరాం, ఇంకోటికి పనికిరాం, మనకి పనికిరాం. ఇది మాత్రం గట్టిగా తెలుస్తుంది. పరస్పరత్వం అనేటువంటి అభ్యాసంలో జీవితంలో ఇంకొకరి కోసం మాత్రమే జీవించే జీవితం అనేది మనువు కొన్ని లక్షల సంవత్సరాల కింద ఈ భూమి మీద స్థాపించాడు. దాన్నే కుటుంబము అనేటువంటి వ్యవస్థగా పెట్టాడు. దానివల్లనే గృహస్థాశ్రమం అనేటువంటిది దీక్ష పరమ పవిత్రంగా పెట్టాడు. అప్రయత్నమైనటువంటి సాధనగా అందులో వస్తుంది. ఆ సాధన నా జీవితం వినదిగి ఇవ్వడానికి అని భర్తకి పుట్టకుండా ఉండేటువంటిది. ఒక పురుషుడు ఒక స్త్రీ జీవితంలో ఒక పద్ధతిలో ఉండగా వాళ్ళిద్దరిని భార్యాభర్తలు అనేటువంటి పేరు పెట్టి వాళ్ళకి సంతతి అనేటువంటి పేరు పెట్టి పరమ పవిత్రమైనటువంటి ఒక మార్గాన్ని స్థాపించి కొన్ని లక్షల సంవత్సరాల కింద ఇచ్చాడు. దాంతోనే సంఘాన్ని సమాజాన్ని అలాగే నిర్మాణం చేసుకోమని నమూనా ఒక యూనిట్ కింద అది మనకు ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి మార్గంతోనే ఈనాటి వరకు నరజాతి తినగా పెడుతూ ఉన్నది. ఎవడు ఎన్ని మార్గాలు స్థాపించుకున్నా, ఎవడు ఎన్ని మతాలు పెట్టినా, ఎవడు ఎన్ని పార్టీలు పెట్టినా అన్ని దిగదుడిపోయి దాని ముందు బలాదూరై వెళ్ళిపోతున్నాయి. ఇది ఒక్కటే ఆనాటి నుంచి ఈనాటి వరకు మిగిలి ఉంది. మానవుడు యోగాభ్యాసం నేర్చుకున్నా దాంతోనే నేర్చుకోవాలి. నేను ప్రత్యేకంగా ఎవరితోనూ సంబంధం లేకుండా నేను తరించేందుకు నా మోక్ష మార్గానికి అనేటువంటి వాడికి కాదు. పతంజలి చెప్పిన యోగ మార్గం కూడా అది కాదు. భగవద్గీతలో చెప్పింది కూడా అది కాదు. యోగం ఎప్పుడు కూడా సజీవులైనటువంటి జీవరాశులతో కూడినటువంటి విగ్రహములు, సజీవ విగ్రహములు, వాళ్ళని ఆరాధించడానికి ట్రైనింగ్ కోసమే దేవాలయములు మొదలైనటువంటివి, విగ్రహారాధన మొదలైనవి ఇచ్చారు. ఒక విగ్రహాన్ని రోజు షోడశోపచార పూజ చేసి అర్చన చేసి దాని ప్రసాదం మనం స్వీకరించడం ఎందుకోసం ఏర్పాటు చేశారంటే శరీరములతో ఉన్నటువంటి వాళ్ళని మొట్టమొదటి నుంచే అందులో ఆ రూపంలో ఉన్న భగవంతుణ్ణి ఆరాధించమంటే అహంకారం వస్తుంది కనుక ముందర ట్రైనింగ్ పీరియడ్, ప్రిలిమినరీ పీరియడ్ లో ఉండగా ఆ అహంకారం లేకుండా ఉండటం కోసం అని చెప్పి ఒక విగ్రహాన్ని దారుమయం కానీ లోహమయం కానీ నిర్మాణం చేసి దానికి షోడశోపచార పూజ రోజు చేయడం అభ్యాసం చేసినప్పుడు పక్కవాడిని ఎలాగ మనం పూజాభావంతో అర్చన భావంతో జీవించవలనో వస్తుంది కాబట్టి తెలుసుకుంటాం. కాబట్టి దానికోసం సాధన కోసం అని చెప్పి ఈ క్రమశిక్షణ కోసం అని చెప్పి విగ్రహారాధన అనేటువంటిది ఒకనొక ట్రైనింగ్ ఏర్పాటైంది. విగ్రహారాధన పనికిరాదు అనేటువంటి వాళ్ళు పాషండులుగా తెలుసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది కొంత లెవెల్ వెళ్ళిన వాడికి అక్కర్లేదండి, మరీ ప్రిలిమినరీగా ప్రారంభ దశలో ఉన్నవాడికి అని చెప్పేటువంటి పశువులు కూడా ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి. కానీ విగ్రహారాధన అన్ని లెవెల్స్ లో ఉన్నటువంటి వాడికి ఉండవలసిందే. ఎవడైనా ఆహారం తినటం అనేది ఒక లెవెల్లో ఉన్నవాడికి మాత్రమే. అది దాటి ఆహారం ఎలా జీర్ణం అవుతుందో తెలిసిన వాడు ఆహారం తినక్కర్లేదు అనుకుంటారు. అది ఒప్పుకుంటాం కదా సత్యమైనట్లయితే జ్ఞానయోగంలోకి వెళ్ళిన వాడికి విగ్రహారాధన అక్కర్లేదు మొదలైనటువంటి పాషండము కబుర్లు నమ్మవచ్చు, జాగ్రత్తగా ఉండాలి. కనుక దేహము దేవాలయంగా చూడడం కోసం ట్రైనింగ్ కోసం దేవాలయాన్ని నిర్మాణం చేసుకోవాలి. ఆ ట్రైనింగ్ కోసం దేవాలయానికి వెళ్ళాలి. దేవాలయంలోకి వెళితేనే భక్తి ఉన్నట్టు అని అడుగుతాడు. ప్రపంచం మొత్తం మీద అన్ని మతాల్లోనూ హిందూ మతంలో ఉన్న చవట ఒకడు. ఈ ప్రశ్న ఏ మతం వాడికి రాదు. ఎక్కడున్నా మామూలు అక్కడ వాడు తుండుకుంటే అక్కడ వేసుకుని వాడు నమోదు చేసుకుంటాడు. వీటికి వచ్చేటువంటి నశించిపోయే జాతికి వచ్చిన ప్రశ్నలు వాళ్ళకి రావు. దేవాలయానికి వెళితేనే భక్తి ఉన్నట్ట, వెళ్ళకపోతేనే ఉన్నట్ల అన్నాం. కోపడకండి. అంటే వినాశకాలంలో మనకు వచ్చేటువంటి ప్రశ్నలు ఇవన్నీ కాదుకూడదంటే మీరు సమాధానంతో చెప్పండి, నేను మీ శిష్యుడు మీ అయిన వస్తాను. అలాగే బొట్టు పెట్టుకుంటేనే భక్తి ఉన్నట్లా అని అడుగుతారు. అంటే పెట్టుకోకపోతేనే ఉన్నట్లా, గడ్డను పెంచితేనే భక్తి ఉన్నట్లా, బ్లేడు దొరకలేదు వాడు పెంచాడు వాడి గురించి. కనుక హిందూ మతం వాడికి వచ్చే చవట ప్రశ్నలన్నీ కూడా వీడు మిగతా అంతర్మండల మతాల కంటే అందరికంటే కూడా చవట తెలుస్తుంది. అందుకని ఈ మతాలన్నీ ఎత్తేసి ఆధ్యాత్మిక మార్గాలకు వెళ్ళి ఏది పనికి వస్తుందో ఆ మార్గాలు పెట్టాలి. క్రమశిక్షణ ఏది పనికి వస్తుంది. తాలిగ్నానాలో కొన్ని సరుకులు పెడతారు, లోడింగ్ తిప్పడానికి పెడతారు, ఎక్స్పాండర్స్ పెడతారు.
అది ఉంటేనే కోపబలం వస్తుంది అంటే, లేకపోతే పొంగల్లే ఉంటాడు. ఆ సాధన చేస్తేనే వాడు కండలు పెరిగేది. ఈ సాధన చేస్తేనే ఉందా అని అడిగితే కండలు కావాలంటే ఆ సాధన చేయాలి. కండలు వస్తేనే ఉందా అంటే అక్కర్లేదు, మామూలుగా చచ్చిపోవచ్చు. దానికి ఉంది. అందుకని ఆదర్శం ఎందుకు, క్రమమార్గం ఎందుకు, క్రమశిక్షణ ఎందుకు, దేవాలయం ఎందుకు, విగ్రహం ఎందుకు, షోడశోపచార పూజ ఎందుకు, ఆరాధన ఎందుకు, అర్చన ఎందుకు, దంచం ఎందుకు, మెడలో క్రాస్ ఎందుకు? ఈ రెండు ప్రశ్నలు కలిపి వేస్తే సమాధానం వస్తుంది ప్రతి. క్రైస్తవుడికి క్రాస్ ఎందుకు, హిందువుడికి గ్రంథ దంచం ఎందుకు? వీటి వల్ల ఏమన్నా అన్నపానీయాలు ఇస్తున్నారా అని అడిగితే, ఆఫీస్కి వెళ్ళేటువంటి వాడికి సూటు ఎందుకు, అన్నపానీయాలు ఇస్తుందా? దేశం అసలే కరువు వస్తూ ఉంటే బూట్లు ఎందుకు అని అనంతా. ఆఫీసుకి బోర్డు ఎందుకు, ఈ బోర్డు 150 రూపాయలు అవుతుంది కదా, ఎవరికైనా పెట్టాల్సిన ఉంటాయి. ఇవన్నీ చాలా ప్రశ్నలు అంటారు. వేయిస్తున్నాం కాబట్టి వేస్తారు కానీ అర్థం ఉన్న ప్రశ్నలు కావచ్చు. వెయ్యనిచ్చేవాడు చదవడానికి అర్థం అవుతుంది, వేసేవాడు కాదు. అందుకని ఆధ్యాత్మిక మార్గాన్ని ఏ మార్గాన్ని మీరు వెళ్ళినా తప్పు లేదు. జీవితాన్ని మీనింగ్ఫుల్ గా తయారు చేసుకున్నాం. భాగవతంలోనో, భారతంలోనో, రామాయణంలోనో చెప్పినటువంటి మార్గంగా తయారు చేసుకుందాం. ఆచరణీయమైనటువంటి మార్గంగా తయారు చేసుకుందాం. ఒక జ్ఞానుడి స్థలం అన్నదా తమ్ముడుగా అని సందేహం వచ్చినప్పుడు ఈ జ్ఞానుడి స్థలం కోసం కోర్టుకు వెళ్ళిపోయి అన్న తమ్ముడు కూడా ఈ ఆస్తిని అన్వేషకుడిపోయినా లెక్క చేయకుండా వెళ్ళిపోతారు. కానీ అన్న తింటే పర్వాలేదని తమ్ముడు, తమ్ముడు తింటే పర్వాలేదని అన్న అనుకునేటువంటి నరజాతి ఒక రోజున ఉండేది. వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ముడు పోట్లాడుకున్నారు. అన్న ఈ రాజ్యం నీది అని భరతుడు అంటే, తమ్ముడు ఈ రాజ్యం నీది అని రాముడు అన్నాడు. ఆ రాజ్యం కావాలి అన్నది అది మనం చూసుకోవాలి. అంటే ఈ అన్నదమ్ముడు కోర్టుకు వెళ్ళక్కర్ లేకుండా ఈ జ్ఞానదాస్తి ఒరే తమ్ముడు అనేది నాకంటే చిన్నవాడు, నువ్వు తీసుకుంటే నాకేం పోయిందిగా సంతోషం అనే అన్నలు కావాలి ఈ దేశంలో. అంతేగాని ఎమ్మెల్యేలు, బిఏలు, పిహెచ్డీలు కాదు, జెండాలు కాదు, చెయ్యని కాదు, ఈ చెయ్యెత్తి వర్చిల్లాలి, ఈ చెయ్యెత్తి నశించాలి అని ఇది కాదు మనకు. అవన్నీ కూడా అయిపోయినాయి, వేస్ట్ ఎక్స్పెరిమెంట్స్. 100 ఏళ్ళు వేస్ట్ చేసాము. ఇంకా మనం కాలం దగ్ధం చేయడం అనవసరం. అవన్నీ ఎత్తివసరం మారేయడం. బుద్ధిపూర్వకంగా ఏం చేసుకోండి. ఏం కావాలో మీ పక్కవాడికి ఏం కావాలో మీరు చూసుకోండి, మీకు ఏం కావాలో మీ పక్కవాడు చూసుకోండి. ఇది వస్తే ఎవరు మార్గం అనేటువంటిది. కనుక ఈ గజం స్థలం కొన్ని మా అన్నగారు పిల్లలు గలవాడు, వాడు తీసుకుంటే నాకు సంతోషంగా ఉంటుంది అనే తమ్ముడు కావాలి. అన్నగారు తమ్ముడు, భరతుడు లాంటి తమ్ముళ్ళు, రాముడు లాంటి అన్నలు వస్తారు. ఎక్కడి నుంచి వస్తారంటే మీలోంచి వస్తారు. మీలోంచి రావడం మొదలైన తర్వాత కొంతమంది మీలోంచే ప్రభుత్వంలోకి పెడతారు. కానీ ప్రభుత్వం దేన్ని బట్టి ఉంటుంది, మిమ్మల్ని బట్టి ఉంటుంది. కనుక ఎప్పుడు కూడా ప్రపంచంలో మంచి చేసుకున్న జాతికి కానీ, చెడు చేసుకున్న జాతికి కానీ వాడికి తగిన ప్రభుత్వం వాడికి వచ్చి వాడికి పూలమాలు వేయటం, ఎత్తని చెడు తీసుకోవటం చేస్తూ ఉంటుంది. నా అవిష్కృత పృథివీ పతికి అని చెప్పారు పెద్దలు. అంటే సర్వవ్యాప్తం కానటువంటి, విష్ణుత్వం లేనటువంటి, ఆజ్ఞాపనం పరిపూర్ణం చేయనటువంటి ప్రభుత్వం అంటూ ఏనాడు ఉండదు. ప్రజలు దౌర్భాగ్యులని వీళ్ళ నుంచి కొంతమంది దగ్గరికి వస్తారు కానీ ప్రభుత్వం దౌర్భాగ్యం. ప్రజలు మహానుభావులాగా ఏనాడు ఉన్నట్లయితే ప్రభుత్వం కూడా ఏనాడే మహానుభావులు సత్యసంధులైనటువంటి వాడు రామరాజ్యం ఉంటుంది. కనుక రామాయణం అందుకు పనికొస్తుంది, భారతం అందుకు పనికొస్తుంది. ఈ పుస్తకాలన్నీ కొన్ని రోజులు చేస్తున్నాం, ఏదో నాస్తికత్వం చేస్తున్నాం అనేవాడు కూడా ఉపయోగమే. ఎందుకంటే 1000 కాపీలు రామాయణం పెట్టారు. మళ్ళీ వచ్చేసి వాడికి ఎంత మీరు నేను బాగా 1000 కాపీలు ఒక మాట. అందుకని మళ్ళీ వాడు 2000 ఏం చదువుతాడు లాట్ ఒక మాట. ఎందుకంటే అక్కడ పెట్టడానికి కమిషన్ ఎంత డిస్కౌంట్ ఇస్తారో అని అడగడు, వాడికి ఇవ్వడు. ఫుల్ ప్రైస్ తోనే కొంటాడు. కోపంతో అంత ఖరీదుతో కొన్ని తగ్గ పెడతాడు. వాడు చేసినంత ఉపకారం మీరు నేను చేయగలమా? దాని గురించి ప్రసక్తి ఎక్కర్లేదు. అవి ఇప్పుడు ఉంటాయి, ఇప్పుడు ఉంటాయి. మా వల్ల కర్తవ్యాన్ని ఆచరించి ధరించాలి కనుక కొత్తగా అతిథులుగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళని పాతగా గురు పూజలుగా చేస్తున్నటువంటి వాళ్ళు సేవకులుగా వాళ్ళకి సేవాభావంతో మాస్టర్ సీనియర్లుగా చూచి ఈ రోజు ఆదరించి వచ్చే సంవత్సరం మళ్ళీ వాళ్ళు కూడా
మనతో పాటు నలుగురికి సేవ చేసేటట్టుగా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఆచరించవలసినదిగా ఈ రోజంతా మనం కలిసి శీలమయమైనటువంటి జీవితంగా కాలక్షేపం చేస్తూ దాకా అని చెప్పి ఇటుపైన మాకు ఇక్కడ ఏఐఆర్ ప్రసారం వారు ఇక్కడ ఉన్నారు కనుక పక్కన కరెంటు ఆఫ్ చేశారు. ఏఐఆర్లో అయితే స్విచ్ ఆఫ్ చేస్తారు, టైం అయిపోయి మాట్లాడు నా కూడా తెలుగు మేస్తున్నారు అరగంట రన్ చేస్తాడు. ఇక్కడ స్విచ్ కాకుండా ఇక్కడ ఏఐఆర్ వారు ఎక్కడో ఇంకొక తాళం చెవులు కొట్టారు, కరెంట్ ఆఫ్ చేశారు తెలియజేయడానికి. ఇక్కడికే టైం అయిపోయింది, పైన ఒక 10 నిమిషాలు తీసుకున్నాం. మళ్ళీ సాయంత్రం వారు ప్రసారం, వారు రెండవ ప్రసారం వారు మాకు టైం ఎప్పుడు ఇస్తే భాగవతాన్ని గురించి నవరాత్నాలు ముగ్గురు నది అనే యుగానికి భాగవతంలో ఉన్నటువంటి సందేశం ఏమిటో చెప్పుకున్నాం. ఇటువైన కర్తవ్యం చెప్పారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంగా న్యాయేన వాక్యేన ఓ బ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ప్రయత్నం చేస్తాం. ఇదివరకు మనం చెప్పుకున్నటువంటిది ఒక 5 నిమిషాల్లో సింహావలోకనం చేసుకుంటాం. సకల మానవ జాతిని ఉత్తరిద్దాం అనే ఉద్దేశంతో, సంప్రదాయం దృఢీకరిద్దాం అనే ఉద్దేశంతో, జనాన్ని బహుముఖంగా వెళుతున్న వాళ్ళని ఏకముఖంగా ఒక మార్గాన తీర్చిదిద్దుదాం అనేటువంటి ఉద్దేశంతో కృష్ణ ద్వైపాయన వేదవ్యాస మునీంద్రుడు 5000 సంవత్సరాల క్రిందట తన యావత్ ఆయుర్దాయమును సద్వినియోగం చేసి, ఒక రోజుని కాదు, ఒక రాత్రిని కాదు, ఒక పగలని కాదు, సమస్త జీవితాన్ని వినియోగం చేసి వేదములను క్రోడీకరించి 4 వేదములుగా స్థిరపరిచి, ఉపనిషత్తులను సంప్రదాయములు ఏర్పరిచి, ఆరణ్యక బ్రాహ్మణాది గ్రంథములను పరిపూర్ణములు చేసి శిష్య పరంపరలు ఏర్పరిచి 18 పురాణములు రచన చేసి ఇచ్చి, ఇంత విస్తారమైనటువంటి గ్రంథం చదువుకుంటారా చదువుకోరా అనే సందేహం వచ్చి సంగ్రహంగా ఇద్దామని బ్రహ్మసూత్రముల గ్రంథం ఇచ్చి, ఇంత సంగ్రహంగా ఇంత పటిష్టంగా ఉన్న గ్రంథాన్ని కూడా చదువుకుంటారో చదువుకోరని సందేహం కలిగి, ఆయన కలిగిన సందేహం నిజమే. ఈనాడు భారత భాగవతాదులు పరిపూర్ణంగా చదువుకుంటం లేదు, బ్రహ్మసూత్రాలు అంతకంటే చదువుకుంటం లేదు. నేను ఏం చేయవలసింది? ఇంకా నా కర్తవ్యం ఏమున్నది? శరవేగంగా కాలం వెళ్ళిపోతూ ఉన్నది. ఈ వెళ్ళిపోతున్నటువంటి కాలంలో ఈ నరజాతి చాలా చిత్రమైనటువంటి మార్గానికి వెళుతుంది. తాను ఏదైతే తన పట్టులోంచి దాచుకున్నదో అది మళ్ళీ పట్టు చిక్కించుకునేటువంటి సామర్థ్యం ఈ నరజాతికి పోతుందని చెప్పి గ్రహించాడు. ఒక మాట నరజాతిని వాడి మీద నిన్ను, నీ మీద వాడిని, నీ హక్కులివి వాడి హక్కులివి అని అవగొట్టడం చాలా తేలికే, కానీ లేచిన తర్వాత మీరు ఆగమన్నప్పుడు వాడు ఆగడు. దుర్వినియోగం చేయటం, ఇద్దరి మధ్య పొలలు పెట్టడం, తండ్రి బిడ్డల మధ్య, అన్నదమ్ముల మధ్య ఇలాంటివి చేయడం చాలా తేలికే. కలియుగంలో అవన్నీ వస్తాయి. ఒక మాట సొసైటీని రాంగ్ సైడ్ రబ్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ రబ్ చేస్తామంటే మన ఇష్టం కాదు. కొన్ని శతాబ్దాలట వెళ్ళిపోవాలి, ఎక్కడికో నడిచి వెళ్ళి జరిగితే ఒక మహాప్రళయమైనటువంటి యుద్ధమైనా జరిగి దాంతో సమస్య పోయి తర్వాత వచ్చే వాళ్ళతో అయినా న్యూ ఆర్డర్ అంటే కొత్త పద్ధతి ప్రారంభం కావాలి. లేకపోతే దైవానుగ్రహం చేత కొన్ని వేల సంవత్సరాలు అలాగా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో మానవుడు నేర్చుకుని మళ్ళీ చిన్నగా అయినా రావాలి. అందుకని బాగా ఆలోచించి వేదవ్యాసంలో ఇప్పుడు నేను చేయగలిగినటువంటిది ఏమిటి అని ఆలోచించాను. నా జీవితం అంతా యావజ్జీవం పరిపూర్తిగా ఇదే ప్రయత్నం మీద ఉన్నా కానీ నేను చేయవలసిన పని పూర్తి చేసినట్టుగా నేను అనుకుంటం లేదు. మాట్లాడుకోదలుచుకున్న వాళ్ళు తల్లులు బయటికి వెళ్ళి మాట్లాడుకుంటే బాగుంటుంది అనుకుంటాను, లేదా కూర్చోదలుచుకున్న వాళ్ళు కూర్చోలేదు. రెండింటిలో ఏదో ఒకటే చేయండి. వ్యాసుల వారు అనుకున్నారు, ఈ ప్రజలకి నేను చేసినటువంటిది కనుక పైకి వచ్చినట్లయితే ప్రజల హృదయములలో అంతర్యామి అయిన నారాయణుని యొక్క అర్చన సఫలము సార్థకం అయినట్టే. అది అయినట్లు నాకు అనిపించట్లేదు.
ఎందుకంటే మన వల్ల వీళ్ళందరికీ ఉపకారం జరుగుతున్నది, మనం ఇంతోటి ఉపకారం చేస్తున్నాం అనేటువంటి క్షుద్రుల జాతిలో వారు కాదు కదా ఋషులు. ఉపకారం మన ద్వారా జరుగుతున్నది అంటే వాళ్ళందరిలో ఉన్న నారాయణుడికి మనం ఏదన్నా సేవ చేస్తుంటే మనలో ఉన్న కామక్రోధాలు రాగద్వేషాలు పోవటం కోసమే పరోపకారం అనేది అభ్యాసం చేయడం కానీ ఇతరులకు మన వల్ల ఉపకారం జరగడం కోసం కాదు అనేటువంటి సంగతి బాగా తెలిసిన వాడు. అది తెలియడానికే చాలా జన్మలు పడుతుంది. ఆ దారి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కొంచెం నిశ్శబ్దంగా అటు పక్కకి వెళ్తే బాగుంటుంది అనుకుంటాను. ఎక్కడో అక్కడ కూర్చున్నాం ఏదో చేస్తే బాగా. పరోపకారం చేయడం ఎందుకు అంటే 10 మంది బతికేందుకు అని అనుకునేటువంటి నీచ బుద్ధి మనకు ఎక్కువగా ఉంటుంది. మనం చేయకపోతే ఎవరు చేస్తారు ఈ ప్రజలకి అని. అది పోవాలి. పరోపకారం చేయడం ఎందుకంటే మనలో ఉన్నటువంటి యాంగ్యులారిటీస్ రౌండ్ అప్ అవడం కోసం చేసేవాళ్ళు ఉన్నది. కసరత్తు చేయడం ఎందుకో, పథ్యం చేయడం ఎందుకో, యోగాభ్యాసం చేయడం ఎందుకో, పరోపకారం కూడా చేయటం అందుకని పెద్దలు చెబుతారు. అదొక్కటే సత్యం. అంటే మనకు మనం పనికొచ్చేటట్లు మన మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, సత్వగుణము ప్రసరింపజేసి మన రజస్తమస్సులు సర్దుకునే సామ్యమునందు ఏర్పడి కామక్రోధాదులు తొలగిపోవటానికి పరోపకారం కన్నా మంచి సాధన లేదు కనుక అది మనలో ఉన్నటువంటి పరిశుద్ధి కోసమే, ఆత్మ పరిశుద్ధి కోసం పరోపకారం చేస్తున్నాం అని ఋషుల యొక్క సంప్రదాయం. అందుకని మనం చేస్తున్న ఈ ఆత్మ సాధన అనేటువంటి పరోపకారానికి ఇతరుల రూపంలో సజీవ విగ్రహంలో ఉన్నటువంటి నారాయణుడు సంతసించారా లేదా అన్నదే మనకి స్థితి కలిగినా లేదా అనడానికి నిదర్శనం. అది వ్యాసుల వారు చాలా బాధపడ్డారు. వ్యాసుల చిత్తులైన అయినప్పుడు నారదుల వారు వచ్చి మళ్ళా కొత్త స్టడీస్ ఏదో ఓపెన్ చేసినట్లుగా ఉన్నాం యూనివర్సిటీలో. విషాద యోగం అంటే మనం చేసింది ఫలితం వచ్చిందే లేదా, నిష్కామ కర్మయోగం చెప్పిన తర్వాత మళ్ళీ చివరికి రిటైర్ అవ్వబోయే ముందు సకామ కర్మయోగంలో పట్టేట్టున్నాయి అన్నట్టుగా వచ్చాడు. మనం చేసిన పని నెగ్గిందే లేదా, పని అయిందే లేదా చూసుకుని మొహమొహాలు చూసుకుని పని చేసేవాళ్ళు ఏం చేస్తారు? మనం మంచిది అనిపించుకున్న పని మనం చేస్తూ వెళుతూ ఉండటం, దానివల్లనే నేను చిరంజీవి అయినాను, నువ్వు దానివల్లే చిరంజీవి కావాలి. అందుకని వ్యాస మనసారా ధ్యానించి నోరా కీర్తించడం అనేటువంటిది నేర్పు, దాన్ని మించి ఇంకేం లేదు. అంతేగాని ఎవరికి ఎక్కువ తెలుసును, శాస్త్రాలు లోటు ఎంత ఉంది, ఇట్లాంటి కసరత్తులు, తాలిఖానాలు, బ్రహ్మాండమైన 18 పుస్తకాలు రాశావు పురాణాలు. అది కాక 18 పర్వాల్లో మహాభారతం రాశావు. అందులో 18 అధ్యాయాల్లో పరమాత్మ ఏదో భగవద్గీత ఇచ్చారు. ఇవన్నీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా అలాంటి పెట్టుకో, తాలిఖానాలు కట్టించకపోతారు అన్నాడు. ఒక్కటి నేర్పు, నీ హృదయంలో వచ్చి దానంతా అది బయటికి ఏదొస్తూ ఉంటుందో అది ఇతరులకు కావాల్సినటువంటిది. అది విన్నప్పుడు ఇతరుల హృదయాలు ఓలలాడతాయి, సంతోషిస్తాయి. ఇతరుల హృదయాలు ఏ క్షణానైతే తమకు ఉన్నటువంటి బాధలు మొదలైనటువంటి వాటిల నుంచి శాశ్వతము, నిత్యము అయినటువంటి జీవితంలోకి ఉన్ముఖం అవుతుందో హృదయము, మనస్సు, అన్ని క్షణాలు కూడాను దేశకాలాతీతమైనటువంటి శాశ్వతమైనటువంటి స్పర్శ కలిగి అనుభూతి కలిగిన వారు అవుతారు. అంతకాలమైన జనన మరణాతీతమైనటువంటి జీవితం సవి చూసిన వారు అవుతారు. ఒక మారు సవి చూస్తే రెండవ మారు ఊరుకోరు. పరం దృష్ట్యా నివర్తతే, దాని వెనక్కి తిరిగి వస్తుంది. అలాంటిది ఒక గ్రంథం చెప్పు. ఏ గ్రంథం చెబితే పరవశత్వం వస్తుందో, ఏ గ్రంథం చదివినట్లయితే విన్నట్లయితే దీంట్లో ఉన్న అర్థం తెలుసుకుందాం అనేటువంటి ఉద్దేశం కాకుండా మన పరిసర ప్రాంతాలు, మనము, మనకు ఉన్నటువంటి అప్పులు, ఆస్తులు, మనకు ఉన్న బాధలు, వాతావరణం, పరిసరము మొదలైనటువంటి నశ్వరమైనటువంటి స్థితిలోంచి, ఇహలోక స్థితిలోంచి తదతీతమైనటువంటి మనలోనే నిండి ఉన్నటువంటి అంతర్యామిత్వం అనేటువంటి స్థితిలోకి ఉన్ముఖం అయ్యేటువంటి ఒక మార్గం చూడాలి. నేను ఆ మార్గం చూశాను. దానికోసమే ఈ వీడ పుచ్చుకున్నాను. ఈ చిడతలు, ఈ వెళ్ళటం, పోవటం, రావటం, తిరగటం. నీకేం పని లేదుదయ్యా అని అడిగితే, పనున్న వాళ్ళంతా ఏం వెలగ పెడుతున్నారు అని అడిగితే సమాధానం లేదు. దానికి నారదుల వారు లాంటివన్నీ మనకి అర్థకార్థు కథలు అని
ఈ పిల్ల తల్లి గారు కోసం వెతుక్కుంటుంది కనుక ఈ పిల్లని తల్లి గారు దగ్గరికి తీసుకెళ్తే బాగా ఉంటుంది, లేకపోతే తెలిసిన వాడు తీసుకెళ్లి వాడికి అప్పచెప్తే బాగా ఉంటుంది. వ్యాసుడు ఇలాంటి రచన చేయమని వ్యాసుని చెప్పి నేను ఇదే పని మీద తిరుగుతున్నాను. వెనక ఒక ఆయన చూస్తూ తిరుగుతున్నట్ట, సముద్రంలో పెడుతూ ఉంటే వాడు చేపలు పడుతున్నట్టు అలా గాలం వేశాను. ఒరే నువ్వేం చదువుతున్నావు అన్నట్ట. ప్రొఫెసర్ గారు అడిగింది, ఏం చదువుకోలేదండి అన్నట్ట. చదువుకోకపోతే ఎలా బతుకుతావు అన్నట్ట. అంటే చదువుకుని ఎవరి దగ్గరనే ఉద్యోగం ముష్టి ఎత్తుకుని నానా చేతల కాళ్ళు పట్టుకుంటేనే బతకటం అని నమ్మకంలో పడ్డవాళ్ళం చదువుకుంటామండి. చదువుకోలేదు అంటే ఎలా బతుకుతాం అన్నట్ట. చూస్తున్నారు కదండి అన్నట్ట. ఎలా బతుకుతాం? ఏది చేపకు వేశాడు సచ్చినట్టు చేప నా దగ్గరికి వస్తుందంటే మీరు అక్కడికి ఇక్కడికి ఉద్యోగాల కోసం వెళ్ళాలి వాడు అన్నట్ట. అంటే నేను చూడ ఏం చేశాను PhD పాస్ అయ్యాను, డిగ్రీ పుచ్చుకున్నాను, యూనివర్సిటీలో చేరాను, ప్రొఫెసర్గా వచ్చాను. తర్వాత ఏం చేశారండి, మాజీకి నగల విజయ చేయించానండి. ఏం చేశారు, ఇంకా బట్టలు చూసి ఇల్లు కట్టించాను. ఇంకేం చేశారు, పిల్లల్ని పెట్టాను. అది మందులు ముక్కలు కూడా పెడతాయి చెప్పుకోక్కర్లేదు, పిల్లల్ని పెట్టానని. అయిన తర్వాత ఏం చేశావు అంటే ఒక్కొక్కడికి ఇంత ఏదో ఇల్లు కట్టిస్తాను, బ్యాంకులో వేస్తాను, వాడికి అది వాడి పేరు సి బుక్, వాడి బ్యాంక్ బుక్ వాడికి ఇచ్చేస్తాను, కారు కొంటాను, సి బుక్ వాడికి ఇచ్చేస్తాను. తర్వాత ఏం చేస్తారండి అన్నట్ట. నా పేర కొంత వేసుకుంటాను అంటే వీడి చిట్టజీవుడు రోజుల్లో అవసాన దశలో వాడు వేస్తారు లేదో ఆత్మపీండం ఒకటి ఉండదు. నా పేర కొంత వేసుకుంటాను బ్యాంకులో. తర్వాత ఏం చేస్తా అన్నాడు. ఏం చేస్తా హాయిగా కాలు కాలేసి కూర్చుంటాను ఆయన. నేను ఆ పని ఇప్పుడే చేస్తున్నాను ఆయన. ఇవన్నీ చేసిన తర్వాత అడుగురి చివరికి ఆ పని చేసే బదులు చేప కోసం కాలం వేసాను, దాని పని అది చేస్తూ ఉంటుంది, చేప పని చేప చేస్తూ ఉంటుంది, కాలు కాలేసిందని కూర్చున్నాను, ఎవరు తెలియగలవని చెప్పు అన్నాడు. మరి వీడికి చెప్పినా ఎక్కడో తెలిసిందని ఇల్లెటరేట్ చదవ అనుకున్న ప్రొఫెసర్ గారు యూనివర్సిటీకి వెళ్ళిపోయారు. వ్యాసుడు పాపం నీకు తోచింది రాసి మొదలెట్టు, వాడు ఒళ్ళు పడిచిపోయింది రాయి. సంగీతం పాడేవాడు నేను ఏ రాగం పాడుతున్నానో మీకు తెలిసేందుకు పాడినట్లయితే ఏడిచినట్టుంటుంది, సంగీతం అవ్వదు. ఆ పాడేవాడికి వినేవాడికి కూడా రాగము తాళము ఇవన్నీ గుర్తుండకుండా అఖండమైనటువంటి సచ్చిదానంద పరబ్రహ్మమునందు వాడు లీనమై ఉంటే దాని పేరు సంగీతం అంటారు. లేకపోతే ఏదో అంటారు, రామకీర్తన అంటారు, పురకీర్తన అంటారు. అన్ని ఎక్కడ గుర్తుండేది కదా సంగీతం అంటే. గుర్తుండకుండా ఉండేటువంటి కాసేపు జరిగిన దాన్ని సంగీతం అంటారు. మిగిలింది దానికి ముందు వెనకను పేడ పూసి ఇల్లలకటం మిగిలింది. ఏ ఫైన్ ఆర్ట్స్ లో అయినా అంటే దీంట్లో కూడా అదే చెప్పాట. పరమశబ్దం వచ్చేటువంటి స్థితి ఏదన్నా ఉంటే గ్రంథం ఇవ్వవలసింది, దాని ద్వారా అన్ని చెప్పవలసింది. ప్రతి వాళ్ళని ఇది చెయ్యి ఇది మానం నువ్వు చెప్పొద్దు, నువ్వు మానం చెబితే ఎవడు మానడు, మంచి పని నువ్వు చేయమని చెప్పినైతేనే ఎవడైనా చేస్తాడని అనుకోబోకు. మామిడి పండు పంటకు వస్తే దాని పరిమళం అది గుబాళిస్తుంది. ఈ మధ్యన నువ్వు చేయవలసినటువంటిది యుగధర్మం చూచావు కనుక భాగవత కథ కాలక్షేపం చేసి లోకానికి ప్రవచనం చేయమన్నట్ట. అది ఇస్తూ ఉండగా వ్యాసులో 3 అమూల్యములైనటువంటి మహావిషయములు ఇచ్చాడు. 2 వరకు మనం చెప్పుకున్నాం. అందులో మొదటిది జీవుని యొక్క ఉపాసన మార్గము. నారదులు 5 సంవత్సరములు బాలుడై దర్శీపుత్రుడై ఉండగా పూర్వజన్మలో పరమ భాగవతోత్తములు చాతుర్మాస్య దీక్ష చేసి వహించి ఉండి ఒక చోట సత్కాలక్షేపం చేస్తూ ఉంటే వారికి ఏదైనా సేవ చేయడం కోసం అవి ఇవి తెచ్చిపెట్టడం కోసం ఆ కుర్రవాడిని అక్కడ పెట్టారు. పెడితే ఈ కుర్రవాడు పెద్ద పెద్ద విషయాలు వీడికి తెలుస్తాయి అని అనుకుని వాళ్ళు ఏవో మాట్లాడుకుంటున్నారు. గోవింద కథా కాలక్షేపము
భక్తి మొదలైన విషయాలన్నీ వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటే రాత్రి బాగా పొద్దుపోయింది. పొద్దుపోయి ఇలా ఒక మాట చూస్తే ఆ కుర్రవాడు అక్కడే నుంచుని ఉన్నాడు, 5 ఏళ్ల కుర్రవాడు. అప్పుడు వీళ్ళకి గుండె 1,000 మంది, ఏమిటి వీడి ఇంకా ఇలాగే నుంచుని ఉన్నాడు, ఒరే నాయన ఎందుకురా ఇలా నుంచుని ఉన్నావు అని అడిగారట. అడిగితే ఏమి లేదు, మీరు చెప్పుకుంటున్నటువంటి విషయాలు చాలా హృదయాన్ని ఆకర్షిస్తున్నాయి, బాగున్నాయి, వింటున్నాను అంటే, ఒరే నీ వయస్సు ఎంత అన్నారు. 5 ఏళ్ళు. నీ హృదయాన్ని ఆకర్షిస్తున్నాయా? ఆకర్షిస్తున్నాయి. అయితే పంప ముడిపోయింది, మనం చాలా అజాగ్రత్తగా ఉన్నాము, ఏదో భాగవత జీవితం జీవిస్తున్నామని మనం అనుకుంటున్నాం కానీ బ్రాహ్మణే కవి హస్తిరేషు నిజైవస్యపాగేషు పండిత సమదర్శన. పెద్దలు చెప్పారు, బ్రాహ్మణుల యందు దేవుణ్ణి చూడండి, దేవతా విగ్రహాల యందు దేవుణ్ణి చూడండి, దవాయిస్ చూస్తాం అదేం పర్వాలేదు, గోవుల యందు చూడండి చూస్తాం, కుక్కల యందు చూడండి, కుక్కల్ని వండుకునే తినేవాళ్ళ యందు చూడండి, పిల్లవాళ్ళ యందు చూడండి. మర్చిపోయినాం, ఎవరి పాటు ఏ క్షణానికి ఆ క్షణమే వస్తూ ఉంటుంది భాగవత మార్గంలో. ఈ కుర్రవాళ్ళలో చూడటం మర్చిపోయి కదా ఇక్కడ చాతుర్మాస్య దీక్షల్లో మనం ఏదో చాలా గొప్పవాళ్ళు అని అనుకున్నాం. వాళ్ళు ఒక్క మాట చూసి నేను ఒక మంత్రం చెబుతాను వింటావు అన్నాడు. చెప్పాను. ఆయన ఎవరు అన్నాడు. పరమ స్నేహితుడు తారా రాధాకృష్ణ. ఆయన రూపంలో దేవుడు ఉన్నాడని ధ్యానం చేస్తూ ఆయన్ని కూడా చూస్తూ ఉంటాను నేను. ఆయనతో మాట్లాడవలసి వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడి ఆయనకి కావాల్సిన పని ఏమిటో చేసి పెడుతూ ఆయన రూపంలో ఉన్న దేవుడితో మాట్లాడుతుంటే నీకు కావాల్సింది ఏదో వినపడుతూ ఉంటుంది. చూద్దాం చిన్న మంత్రం, ఇది అభ్యాసం చేయి చూద్దాం అన్నాడు. ఏదో 1 ఏడో 2 ఏళ్ళు చేస్తాడు అనుకున్నాను. వాడు మాట్లాడగలనేటప్పుడు ఈ అభ్యాసం చేసుకొచ్చేసాడు. వీడు ఏ క్షణంలో పిలిచి అడిగినా సరే ఈ డబుల్ పర్సెప్షన్ లో ఉన్నాడు, వీడు పడ్డాడు. ఆశ్చర్యం. 1 రోజులు వస్తుంది. ఏంటంటే వాడిని బట్టి ఉంటుంది కానీ చెప్పేవాడి అనుభవాన్ని బట్టి ఉండదు. చెప్పేవాడు 10 సంవత్సరాలు దండయాత్రలు కొట్టి బిఏ పాస్ అయి ఉండొచ్చు. శిష్యుడు ట్యూషన్ చెప్పాను వెంటనే బిఏ పాస్ అయ్యాడంటే నేను నమ్మలేను అనడానికి వీలు లేదు. వాడు డన్స్ అయితే తన దగ్గర చదువుకున్న వాళ్ళందరూ డన్స్ లో అవ్వక్కర్లేదు. చాలా ఆశ్చర్యపోయి, ఒరే నాయన దీన్ని ఏమంటారో తెలుసునా, సర్వజీవరాశులలో వ్యాపించి ఉన్నటువంటి వాడి యొక్క ఉపాసన లేక విష్ణు ఉపాసనము అని అంటారు దీన్ని. ఇది నువ్వు పారంగతులు అయినావు. 2వ మంత్రం చెబుతున్నాం, కొంచెం జాగ్రత్త. ఇది కొంచెం పరీక్షలతో కూడినటువంటి పని, మనిషిని పరీక్ష చేస్తుంది ఈ మంత్రం. ఏమిటంటే వారిని చూస్తూ వారిలో ఉన్నటువంటి దేవుణ్ణి చూడమన్నారు, బాగుంది. వారి రూపంలో ఉన్న విష్ణువుని చూడమన్నారు, బాగుంది. వారిని కూడా చూడమన్నారు. వారికి కావాల్సిన విషయాల్ని వారితో మాట్లాడుతున్నారు, మీకు కావాల్సిన విషయాలు వారి ద్వారా వినిపిస్తాయన్నారు. ఇవన్నీ బాగానే ఉంది కానీ వారిలో ఉన్న దేవుణ్ణి చూస్తూనే ఉన్నాను. కొంచెం సేపు మాట్లాడేటప్పటికి వారు ఏమన్నారు, నువ్వు చెప్పింది ఏడిచినట్టుంది, నోరు మూయి అన్నారు. అప్పుడు వారిలో ఉన్న దేవుడు కనిపించాడు. వారే కనిపించి ఏమిటి ఇంత బాగా చదువుతుంటే నోరు మూయి మాట్లాడాడు, బుద్ధి లేదా అనిపిస్తుంది. ఎంత గట్టిగా ప్రయత్నం అయినా చేయండి గుర్తుంచుకునేందుకు. ఇంట్లో భార్యను చూస్తుంటే భార్య రూపంలో ఉన్నటువంటి అంతర్యామి జ్ఞాపకం ఉంచుకోవాలి. అంటే చాలా అని భార్యను అనాలని అనిపిస్తుంది. భార్యలో ఉన్న దేవుణ్ణి కూడా అందామా వద్దా? పిల్లవాడు రూపంలో ఉన్నటువంటి వాడిని చూసి పిల్లవాడి రూపంలో ఉన్న బాలకృష్ణుడిని కూడా చూస్తూ పిల్లవాడి వంక చూద్దామనే అభ్యాసం చేసినట్లయితే సరిగ్గా మనం జపం చేస్తున్నందుకు కళ్ళు మూసుకుని ఓం భూమి అంటూ ఉండగా కయ్యి ఏడుస్తాడు పిల్లవాడు. సరిగ్గా శరీరలే ఆ టైంకే ఏడుస్తాడేమిటి అనిపిస్తుంది. వీడికి ఎలా తెలుసు మనం డిస్టర్బ్ చేద్దామని అని వాడిని భార్యతో చెబుతాడు. రేపటి వాడు ఏడిస్తే నేను తంతానని చెబుతాడు. అంటే ఇంతోటి మునగాడు చేసి వచ్చే జపానికి మనలో మాట వాడికి వినపడకుండా చెప్పుకుందాం. వాడు జపం చేయకపోతే లోకంలో ఎవరికి పంప ముడిగిందని అలాంటి వాడు తన జపం సాగాలని భార్యతో చెబుతాడు. వాడు ఏడుపు వినిపించిందంటే నేను ఒక్క చెప్పేస్తానంటాడు. సరే మర్నాడు మళ్ళీ చెప్పాలని కూర్చుంటాడు. కూర్చుంటే
నైవేద్యం సమర్పయం చూసేటికి అక్కడ పటిబలం గడ్డ ఉండదు. ఎందుకంటే వీడు చేసేది బాలకృష్ణ ఉపాసన. వీడు కన్నులు మూసుకుని ఉండగా మనవాడు అది పట్టుకెళ్ళిపోయాడు. కళ్ళు తెరిచి ఇది ఇలా పలకారా, నరకం. ఈ కొంపలో దైవ పూజ కూడా అందరూ కూడాను చిన్న దగ్గర నుంచి పెద్దదాకా త్రాష్టులు. బాలకృష్ణుడు లీలలు చూపితే చూడలేని గుడ్డి వెధవ తెలుసుకో. మరి వాయువులో దేవుడు గుర్తుండమంటే ఎట్లా గుర్తుంటాడు ఎంతసేపు? ఆ మర్నాడు భార్యతో చెబుతాడు, ఈ ఛాయలకి వాడు గాని నువ్వు గాని వచ్చినట్టయితే చంపేసేస్తాం. చంపేస్తా. మళ్ళీ ఆ మర్నాడు జపాన్ చూస్తుంటే భార్య వచ్చి ఏమండి ఏమండి అంటూ వీడు జపాన్లో కూతురు గడువుగానే 3 రోజులు చెప్పాడు, చంపేస్తానని కూడా చెప్పాడు. నమ్మడం ఇదో ఏమండి ఇదో ఏమండి ఏమొచ్చింది? ఎవరిని భార్య రూపంలో ఉన్న దేవుడిని వీడు అడుగుతున్న ప్రశ్న ఏమొచ్చిందంటే ఆవిడ పెట్టండి, ఆఫీస్కి వెళ్ళాల్సిన టైం అయింది అన్నట్టుగా వంట పూర్తయింది, కూర ఉడుకుతుంది, అవగానే అన్నం పెడతా. లేచి ఇక నేను జపం చేయలేపాటి రేపటి మరీ గట్టి చేసుకుంటాడు. ఎట్టి పరిస్థితుల్లో నేను లేచిన తర్వాత వచ్చి అన్నం పెట్టమని అడిగితేనే డిస్టర్బ్ చేయొద్దండి. మర్నాడు మళ్ళీ తలుపు గది తలుపు వేసుకుని కూర్చుంటాడు. జపం బయట నుంచి గుళ్ళెం గట్టిగా టక్ 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 కొడుతుంది. ఎవరది అంటే ఏమండి ఏమండి నిన్న ఎన్ని చెప్పినా పూర్తిగా ఇవాళ ఏమిటి చంపేద్దామని తలుపు తీస్తాం. ఇస్తే అయ్యో మీ కమిటీ సెక్రటరీ గారు వచ్చారండి బాకెట్లో అంటే వీడు భార్యను ఏం చేద్దాం అనుకున్నాడు, వీడిని అది చేసేవాడు వచ్చాడు. బాకెట్లో వెళ్ళాడు. లేదా మీ ఎమ్మెల్యే గారు వచ్చారండి బాకెట్లో ఉంటాడు. పిల్లి ఆ జపం అట్లా ఉంచి దేవుడి మన ఇంట్లో దేవుడే కదా, మన ఇంటి పిల్లి అన్నట్టు హోమ్లీ దేవుడే కదా అని వాడి దగ్గరికి వెళ్ళి ఇలాగా ఇలా పొయ్యి కుక్క పిల్లలనే మాట్లాడతాడు. ఎందుకు వచ్చింది ఇలా నుంచోవలసిన అవసరం? భార్య రూపంలో ఉన్న దేవుణ్ణి డొక్క చింపేస్తా అన్నందుకు, కుర్రవాడి రూపంలో ఉన్నటువంటి దేవుణ్ణి చంపేస్తా అన్నందుకు వచ్చింది. ఎందుకు వస్తాయో చూసుకోవాలి. తెలియదు. మర్నాడు అడుగుతాడు, నా జాతకంలో ఏమన్నా తేడా ఉందా సార్, అసలు ఉపాసన కుదరదా నాకు అని అడుగుతాడు. ఆ మర్నాడు మా ఇంట్లో వాస్తు కుదరదా, మంచిది కదా, ఇల్లు మార్చమంటారా అని అడుగుతాడు జపానికి. ఇవేమీ కావు విషయం, ఒక్కటే మార్చుకోవాలి. నువ్వు వాడిని పిలిస్తున్నప్పుడు వాడు వస్తూ ఉంటే వాడిని చూసి తెచ్చుకుంటున్నావు, వచ్చినటువంటి వాడు వాడే అనేటువంటి సంగతి ఇన్ని రూపములతో తెలుసుకోవాలి. అందుచేత ఈ రెండవ ఉపాసన చాలా కష్టం. మీకు నచ్చనటువంటి పని ఎవడన్నా చేస్తే వాడిలో దేవుడు గుర్తుంటాడు, వాడే గుర్తుంటాడు. మీకు కోపం వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళు ఎవరి మీద కోపం వచ్చిందో వాడే గుర్తుంటాడు. కానీ వాళ్ళు అంతర్యామి పక్కన వాడు ఎవరన్నా గుర్తు చేయడానికి పెట్టుకున్నా, ఒరే నాకు కోపం వచ్చినా కానీ మళ్ళీ అంతర్యామిని గుర్తు చేయంటే బుద్ధితో లేదా అందరిలో గట్టిలో అంటే వీడు సార్ అంతర్యామి అంటే నోర్మై దాని విషయం ఇది. ఈ రెండవ ఉపాసన ఇంత చికాకైనటువంటి విషయం. వీడు కుర్రవాడు నెగ్గాడు. దీన్ని ఏమంటారంటే రెండవ ఉపాసనని జీవించి వసించి నటించి మాట్లాడుతూ ఉన్నటువంటి జీవుల రూపంలో జగన్నాటక సూత్రధారి అయి నడుచున్నట్టు దేవుని యొక్క రూపం. మొదటిది ఇందాక సర్వాంతర్యామి అనే దేవుడు అమాయకుడు కనుక లొంగాడు. వీడు రెండవ వాడు మనం మాట్లాడితే వాడు మాట్లాడతాడు, మనం ఊంటే వాడు అంటాడు, మనకి నచ్చితే వాడికి నచ్చదు, వాడికి నచ్చితే మనకి నచ్చదు. వీడిని వసించునట్టి దేవుడు లేక వాసుదేవుడు, వాసుదేవోపాసన అంటారు దీన్ని. మొదటిది విష్ణు ఉపాసనము, రెండవది వాసుదేవోపాసనం. ఇది కూడా నెగ్గాడు. ఇది నెగ్గడంలో తల్లికి సేవ చేసుకుంటూ
ఆవిడ తల్లి అనేటువంటి భావం పరిపూర్ణంగా తొలగిపోయి వాసుదేవుని యొక్క సజీవ మూర్తి విగ్రహం అనేది పరిపూర్ణంగా కలిగిన దాకా చేసుకున్నాడు. ఆ భావం ఆయనకి పరిపూర్ణంగా కలిగిన దాకా ఆవిడ సశరీరంగా ఉన్నది. కలగటం పూర్తి అయిన క్షణంలో ఆవిడ పాము గడిచి ఆ శరీరం మొదలుపెట్టింది. ఎవడి సాధన కోసం ఇంట్లో ఎవడెవళ్ళు చుట్టాలు పక్కాలుగా ఉంటారో అది తెలియక ఏదేదో మాట్లాడుతూ ఉంటాం. ఈ జగన్నాటకం ఇదంతా కూడా మాయ అండి, ఈ బంధువులంతా మోసం చేస్తారు, చుట్టాలని నమ్మకూడదు, స్నేహితులంతా మోసం చేస్తారు. ఇవన్నీ వాళ్ళు మోసం వాళ్ళ చేత చేయించుకుంటానికి కావాల్సిన కకృతి మన దగ్గర ఉంటుంది, కానీ వాళ్ళు చేయటం అనేది ఎప్పుడు కూడా ఉండదు, తెలుసుకోవాలి. అందుకని ఈ రెండవ ఉపాసనం కూడా దాటి తల్లికి సేవ చేసుకుని వైరాగ్యం కలిగి ఉండి తల్లిని వదిలిపెట్టడం అనేటువంటి దుర్బుద్ధి కలగలేదు. అంటే నిజంగా వైరాగ్యమే కలిగి సర్వజీవరాశుల్లో పరమాత్మే కనిపించినట్లయితే తల్లిని విడిచిపెట్టవలసిన అవసరమే ఉంది. మిగతా వాళ్ళని కూడా విడిచిపెట్టకూడదు. కానీ ఈవిడ తల్లిని వేరే గుర్తుంటేనే కదా తల్లిని విడిచిపెట్టాలే వద్దా అనేటువంటి పితలాటకం పీకులాట కలిగేది. అది ఉపదేశించారు వాడు. అది అయిపోయి తర్వాత నారాయణ మంత్రం ఉపదేశం చేసేవాడు వెళ్ళిపోయినారు. ఆ నారాయణ మంత్రం ఈయన చేస్తూ ధ్యానం చేస్తూ నదులు అరణ్యాలు పర్వతాలు తిరుగుతూ విశాల విశ్వంలో ఉన్నటువంటి అంతర్యామిని చూస్తూ, అంటే వ్యక్తులు తన మీద ఆధారపడిన బాధ్యత గల వారు ఇంకెవరు లేరు, ఒక్కడే అలాంటి అవకాశం నారాయణుడు ఇచ్చాడు. తిరిగాడు, పర్వతాల మీదకి వెళ్ళాడు, హిమాలయాల్లోకి వెళ్ళాడు, లోయలు చూశాడు, సెలయేళ్లు చూశాడు, సూర్యోదయ సూర్యాస్తమయాలు చూశాడు, పర్వతములు ప్రతలైనట్టు చోట్ల గైరికాది ధాతువులు చూశాడు, రంగులు చూశాడు, మేఘాలు చూశాడు, పిడుగులు చూశాడు, ఇంద్రధనస్సులు చూశాడు. అన్ని రూపాలు నారాయణుడిని చూడటానికి ప్రయత్నం చేసి పెడుతూ ఉంటే కొంత దూరం వెళ్ళాక ధ్యానం చేస్తున్నటువంటి వాడు మాయమైపోయి నారాయణుడే శరీరంలో, హృదయంలో, మనస్సులో, లోపల పరిపూర్ణంగా నిండేటువంటి క్షణం వస్తుంది. నారాయణ ఉపాసనలో వాడికి వచ్చింది. అంటే ఎవడైతే పూజ చేస్తున్నాడో, ఎవడైతే అర్చిస్తున్నాడో, ఎవడైతే యోగాభ్యాసం చేస్తున్నాడో, ఎవడైతే ధ్యానం చేస్తున్నాడో వాడు ఉండడు. వాడి లోపల అంతర్యామి ఎవడున్నాడో వాడే ఉంటాడు. మిగిలిన కాళ్ళు, చేతులు, మనస్సు ఇవన్నీ ఉంటాయి. పేరు ఉంటుంది, భార్య పేరు ఉంటుంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటాయి, బ్యాంకు బుక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాడు మాత్రం ఉన్నాడు శరీరం. ఆ స్థితికి వచ్చింది. వచ్చేటప్పటికి చిన్న పొరపాటు జరిగింది అన్నాడు నారదుల వారు వ్యాసుడితో. అప్పుడు ఆ క్షణంలో ఆయనకి ఏం జరిగిందంటే, ఈ స్థితి శాశ్వతంగా నాకు ఉంటే ఎంత బాగుంటుంది అనిపించింది. దాన్ని ఏమంటారు? కోరిక అంటారు. కోరిక వచ్చేటప్పటికి ఎవరు ఉంటారు? కోరుకునేవాడు ఉంటాడు, కానీ దేన్ని కోరుకుంటున్నాడో వాడు ఉంటాడు. మాయమైపోయాడు. సాధనలో చరమము లేనటువంటి పరమరహస్యం చెప్పాడు. అడగకుండా అయాచితంగా ఏ నారాయణ తత్వం అయితే అంతర్యామి తత్వం వీడిలో అప్రయత్నంగా సహజంగా వస్తూ ఉన్నదో దాన్ని ఇది నాకు ఉంటే బాగుండనేటువంటి తేబెరింపు ఏ క్షణంలో అయితే నాకు వచ్చిందో వ్యాసమునీంద్ర, ఆ క్షణంలో కోరుకునేవాడు ఉంటాడు. ఏది కోరుతున్నా కోరేవాడు ఉంటాడు, కానీ ఏ వస్తువును కోరుతున్నాడో అది ఉండదు. కనుక దుఃఖమే మిగిలేది. గౌతమపుత్రుడు చెప్పిన అదే సారాంశం, నారదులు చెప్పిన అదే సారాంశం. కోరికల వల్ల దుఃఖమే మిగిలేది అనేటువంటిది. ఏది కోరుతున్నాడో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా చెప్పారు. ఏ వస్తువును నువ్వు కోరుతున్నావో నువ్వు అది కాకుండా పోతున్నావు, నీ కోరికను పోతున్నావు, వస్తువు అక్కడ ఉంటుంది అని చెప్పాడు. స్ట్రే బర్డ్స్ అనేటువంటి దాంట్లో అయితే అర్థం కావడం కొంచెం కష్టం. వాడకపోతే ఎలా వస్తుంది అనుకుంటాం. వాడటం వల్ల పోతాయని తెలియదు. కోరేటప్పటికీ అంతర్యామిగా ఏర్పడుతున్న నారాయణుడు మాయమై కోరుతూ ఉన్నటువంటి సాధకుడు, ఉపాసకుడు తనలో నిలబడ్డాడు. అరే రే వెళ్ళిపోయింది, మోసం అయిపోయిందని గ్రహించి మళ్ళీ అప్పుడు పెద్దగా అశుద్ధాలతో ఆ కొండ గుహలలో, లోయలలో పిచ్చివాడి వాళ్ళే ఇట్టించడు అట్టించడు ప్రయాణం చేసి పరిగెడుతూ నారాయణ నారాయణ మళ్ళీ నా ఎందుకు ప్రసన్నుడు కావాలని చెప్పి పెద్ద కేకలు పెట్టుకుంటూ వెళ్ళాట. ఎంత గట్టిగా కోరుతున్నాడో అంత గట్టిగా కోరేవాడే ఉంటాడు, కానీ అంతర్యామి ఉండడు. వాడి లోపల రాలేదుమండి. ఎందుకంటే ఇంకా గట్టిగా కోరటం మొదలెట్టాట. నాకు మోసం జరిగిపోయింది, అన్యాయం జరిగిపోయింది, నువ్వు మళ్ళీ వచ్చి ఎప్పుడు కోరడం బాబోయ్ ఇలాంటిది ఏమవుతుంది అంటున్నట్ట. వాడిని రాణిస్తే కదా మనం కోరుతూనే ఉంటే వాడు ఎక్కడికి చూస్తాడు.
అందుకని ఓ వ్యాసముని ఇంద్ర, ఆ తర్వాత శరీరంలో నేను వారి అనుగ్రహాన్ని పొందాను. ఫెయిల్యూర్ అయినప్పటికీ కూడా దేనికోసం ప్రయత్నం చేశాము, అది అంతర్యామిత్వం, జగత్ కళ్యాణ కథ కనుక దాంట్లో లాస్ ఏమి లేదు, గెయినే గాని ఉన్నది. నహి కళ్యాణ కశ్చిత్ దుర్గతి తాత గచ్చతి, భగవద్గీతలో చెప్పాడు. శుభమైనటువంటిది, కళ్యాణమైనది ప్రయత్నం చేసి నెగ్గకుండా చనిపోయినా సరే అదంతా శ్రమలోకి వస్తుంది కానీ ఖర్చులోకి రాదు. తర్వాత శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో అభిజాయతే అని గీతలో చెప్తారు. ఆ పద్ధతిలో తర్వాత జన్మలో నాకు అనుగ్రహం కలిగింది కనుక వ్యాస కొంచెం ఈ కథ ముందు రాసి తర్వాత భాగవతం రాయమన్నాడు. అంటే గురువు గారి కథ ముందు రాసి శిష్యుడు తర్వాత భాగవతం రాయారు. గురువు గారి కథ ముందు రాయడం అంటే ఎక్కడికి వెళ్తే గురువు గారికి శాలువాలు వేశారు, ఎక్కడికి వెళ్తే సింహతలాటాలు వేశారు, ఎక్కడెక్కడికి వెళ్తే గురువు గారి పాదాలు పళ్ళెల్లో పెట్టి నడవని లేదు ఉడకబెట్టారు, నీళ్ళేసి నెత్తిని చల్లుకున్నారు. ఇవి కాకుండా గురువు గారు అంత వాడికి కాలు దారింది ఎక్కడ, కానక మీరంతా జాగ్రత్తగా ఉండవలసింది ఎక్కడ, అది రాయమన్నాడు. కాకపోతే మనబోటి గురువు అయితే శుభ్రంగా నేనెక్కడ నడవని లేదు ఉడకబెట్టారు, నీళ్ళేసి నెత్తిని చల్లుకున్నారు. ఇవి కాకుండా గురువు గారు అంత వాడికి కాలు దారింది ఎక్కడ, కానక మీరంతా జాగ్రత్తగా ఉండవలసింది ఎక్కడ, అది రాయమన్నాడు. కాకపోతే మనబోటి గురువు అయితే శుభ్రంగా నేనెక్కడ సభలో జయించాను చూడు, అది 12 శిశుపత్యాల్లో రాయమని చెప్పేస్తారు శుభ్రంగా. ఉద్దండముగా జయించే దండము చేపట్టి ఏదో చండ దండాశీషు దండ గురించే ఇటు రాయమంటారు. గురుగారు పద్యాలు రాసాం, అయోగ్యంగా అలా ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉంటాయి. చదివితే వెనక నుంచి ముందు దగ్గర ఒకలాగే ఉంటుంది, ముందు నుంచి వెనక దగ్గర ఒకలాగే ఉంటుంది, బోధపడదు. అలా కాకుండా 10 మందికి పైకి వస్తుంది, మనం ఎక్కడ కాలు దారేమో రాయమన్నట్ట. సృష్టిలో ఆ తర్వాత గాంధీ మహాత్ముడు తప్ప ఈ మధ్య ఎవరు కనిపించలేదు. తాను చేసినటువంటి పొరపాటు లోకానికి వ్యక్తం చేసి మీరు చేయకుందురు కాక అన్నటువంటి వాడు. 4 తర్వాత ఆయన ఒక్కడే ఉన్నాడేమో నాకు అనిపిస్తుంది. మనం భారతీయులను దౌర్భాగ్యం కనుక గాంధీ మహాత్ముడు మనకి అంత పెద్ద లెక్కలో అనటం లేదు. కానీ తర్వాత ఎవరన్నా ఉంటారో తెలియదు. ఆ రోజు 4 పనిచేశాడు. ఇది మొదటి ఉపదేశం భాగవతంలో మనకి ఇచ్చింది. ఇదివరకు విపులంగా మనం చెప్పుకున్నాం. రెండవ ఉపదేశం కిందటి సంవత్సరం మనం చెప్పుకున్నాం, 10 సంవత్సరం చెప్పుకున్నాం. సాధన చేస్తూ వెళుతూ ఉన్నటువంటి వాడు ఋషీంద్రులు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేయవచ్చు, చేసి పరమమానస పుత్రులుగా పుట్టవచ్చు, పరమ పవిత్రులు శమధమాది గుణ సంపన్నులుగా ఉండవచ్చు. ఉండి భగవంతుడి దగ్గరికి ప్రయాణం చేయాలంటే సోపాన క్రమాన జీవితంలో వెళ్ళాలంటే ఒకటే మార్గం. కనిపిస్తున్నటువంటి వాళ్ళు వాడి యొక్క రూపాలుగా ధ్యానం చేస్తూ వెళ్ళాల్సిందే కానీ ఇంకో మార్గం. వీడు కాక వీళ్ళందరూ అజ్ఞానాంధకారంలో ఉన్నారు, ఈ ప్రజలతో నాకేం పని, వాడి కోసం ధ్యానం చేసుకుంటాను అన్నవాడు అన్నాడు వెళ్ళిన వాడు కాదు, నరకానికి పోయినాడు. అరణ్యానికి వెళ్ళిపోతాను, ఎక్కడో ఎవరు చూడటానికి మిగిలినటువంటి గుహల్లో కూర్చుని తపస్సు చేసుకుంటాను, మళ్ళీ అపునరావర్త పదాన్ని వెళ్తాయంటే వెళ్ళు అన్నాడు వేమన గారు. క్రూర మృగము కంటూ తన శీలిన ముక్తి మార్గం అది ముందుగా చూపురా విశ్వరామ వినుడు. పర్వాలేదు, నువ్వు వాడు మరి వెనక్కి వస్తానే కనుక ఉంటుంది అన్నాడు. మధ్యలో భయపడి దానికి వస్తుంది అది. అందుకని ఆ మార్గాలన్నీ పిచ్చి మార్గాలన్నీ తీసేయండి. వీళ్ళందరిలో కనిపిస్తున్నాడా అంతర్యామి. వాడి పేర వీళ్ళకు నువ్వు చేయవలసింది ఏమన్నా ఉన్నదే? ఆ మార్గాన్ని చూస్తూ ప్రయాణం చేసి సోపాన క్రమంలో మెట్లెక్కుతూ వెళ్ళి చూడన్నాడు. బయట సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతుల పేరుతో జీవరాశుల్లో ఉన్నటువంటి తపోధనులైనటువంటి మహానుభావులు బయటివి కనిపిస్తున్నటువంటి బంగారంలో కూడా నారాయణునే చూచారు. మనస్సు బంగారం మీదికి చెదరలేదు. నవరత్నములు కనకములు వజ్ర వైడూర్యములతో చేయబడినటువంటి
కట్టినటువంటి గోడలు, ఇండ్లు, నగలు ఇవన్నీ చూసి ఆ రూపంలో ఉన్న నారాయణుడిని చూశారు, కానీ నగల్ని చూడలేదు, ఎక్కడ ఆగలేదు. దృష్టి ఒక్కొక్క సోపానమే ఎక్కి వెళ్ళారు. ఉద్యానవనం చూశారు, అక్కడ ఆగలేదు కనుక కామక్రోధాలలో నిలబడలేదు. ఉద్యానవనుడైన నారాయణుడిని చూశారు కనుక పిట్టలు ఎగురుతూ కరకూచిటప్పులు చేస్తూ ఉద్యానంలో తిరుగుతూ ఉంటే ఆ పిట్టల రూపంలోనూ అవి పూజనం చేస్తున్నటువంటి శబ్దముల రూపంలోనూ నారాయణుడిని చూశారు కనుక ఆ పిట్టలను ఆ శబ్దాలు వాళ్ళ మనస్సును కలవరపరచలేదు. భార్య, పిల్లలు, స్త్రీలు, అందమైనటువంటి పురుషులకి స్త్రీలు, స్త్రీలకు పురుషులు వాళ్ళని పొందుతూ ఉన్న భావాలని చూసి అది కూడా ఆ రూపంలో ఉన్న నారాయణుడిని చూశారు కాబట్టి మనస్సును కలవరపరచలేదు. కామ, క్రోధ, లోభమోహ, మదమాత్సర్యములను ఏవైతే మనం పిలుస్తామో ఆ రూపంలో ఉన్న జీవరాశుల రూపంలో నారాయణుడు చూస్తూ వెళుతూ ఉన్నారు. ఎక్కడ ఆడలేదు, వెళ్ళిపోయినారు సూటిగా ఏకాఏకి. స్వరాది లోకములలో 6 సోపానములు ఎక్కి వెళ్ళారు. 7వ సోపానం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి అక్కడ 2 ద్వారపాలకులు నిలబడి ఉన్నారు. వీళ్ళెవడుగా ఇక్కడ నిలబడి ఉన్నారు అని చూశారు. వాళ్ళ రూపాన ఉన్న నారాయణుడిని చూస్తే ఆ ద్వారం కూడా దాటి ఉండేవాడు. అంటే ఏ మార్గానైతే 6 సోపానాలు వచ్చారో ఆ మార్గానే అయితే 7వ సోపానం కూడా ఎక్కి ఉండేవాడు. అక్కడ పెద్ద భవనంలో పడిపోయారు. అక్కడికి వచ్చి వీళ్ళెవడు ద్వారపాలకులు అయితే అయ్యారు, బుద్ధి లేదా, పెద్ద చిన్న లేదా, మన అడ్డుకుంటున్నారంటే అనిపించింది. అంటే అయిపోయింది, డబ్బా కట్టేసింది వచ్చిన మార్గం. వాళ్ళకి ఒళ్ళు మండిపోయింది. ఇట్లాగా గుడ్లేదా పెట్టి కోపించి చూస్తున్నారు ద్వారపాలకులు. ఏమిరా 6 ద్వారాలు దాటారు, ఇక్కడికి వచ్చి మైరోగం పుట్టింది వీళ్ళకి. 7వ ద్వారం కూడా నారాయణుని యొక్క రూపాలు చూడవలసింది, మా రూపాలు చూస్తున్నారు. సరే, వాళ్ళలో నారాయణుడి రూపం మనం చూద్దాం. వాడు చెడిపోతే మనం ఎందుకు చెడిపోవాలి? వాళ్ళు మనలో ఏదో రూపం చూసి వీళ్ళెవరు ద్వారపాలకులు ఎవరు అది ఇది అంటూ ఉంటే ఇక్కడ దాకా వచ్చి చెడిపోయారు. దౌర్భాగ్యులు ఎవరైనా మనం ఎందుకు కొనుక్కోవాలి? అట్లాగే అటైంది శ్రద్ధ వెళ్తానికి వీలేదు. ఏం చేతంటే ఆజ్ఞ అన్నారు. సరే, మమ్మల్ని అడ్డగించారు కాబట్టి మీరు భూలోకంలో కామక్రోధాలు, రాగద్వేషాలతో భయంకరమైనటువంటి రాక్షస్యములెత్తి ఏమాత్రమైన ఆస్తిక్యం ఉన్నటువంటి వాడినల్లా బాధలు పెడుతూ నానా క్షుద్రం నీచమైన పనులు చేస్తూ జీవించండి అన్నారు. చెప్పించారు బాగానే. మేమేదో తప్పు చేశాము, మీరు చెప్పించారు. అంతేగాని తీరా కొండాపూర్ అయ్యగారు లోపలి కానీ ఏంటంటే నేను చేసి వేస్తే నువ్వు నాకు తెలుస్తావు మళ్ళీ పోయి అనలేదు. కానీ అనగలరా, అనలేరా? స్థానబలం ఏమంటది? వచ్చిన వాళ్ళని కాదు, వీళ్ళదే స్థానబలం. వీళ్ళు అయ్యగారికి ఒక్క ఫిర్యాదు చేసుకుంటే ఎగిరిపోతారని అనుకున్నాము. కానీ మేము తప్పు చేశాము మీ దృష్టిలో, మీరు మమ్మల్ని శపించారు. పడగౌడుగా పెద్దవాళ్ళు చూపిస్తే పడ్డాము. కానీ ఒక్కటి కోరుతున్నాం, మేము వెళ్ళిపోతాం. వెళుతూ వెళుతూ మీ అనుగ్రహం పొంది జాలిపడండి మా మీద. అయ్యో వీళ్ళని ఇంత మాట అన్నాము, మళ్ళీ తొందరగా క్షేమంగా తిరిగి రావాలి అని మీరు అనుకోండి. అనుకున్న తర్వాత మేము వెళ్ళటం అనేటువంటిది మంచిది, బాగుంటుంది. భాగవతంలో జాగ్రత్తగా చదవండి ఆ కథ. ఇలాగా వీళ్ళిద్దరికి జరుగుతూ ఉండగా అసలైన లోపల నుంచి వచ్చాక నారాయణుల వారు వచ్చి ఏమిటిగా గందరగోళంగా ఉంది అన్నట్టు, జరగాల్సింది అయిపోయిన తర్వాత కానీ రాడు ఆయన. వస్తే ఇలా సంగతి, వీడు అడ్డం వచ్చారు, మేము చెప్పించాం అన్నారు. బాగుంది అని అన్నట్టు నారాయణుడు. తప్పు చేశారు వీళ్ళు, నా భవనంలో ఉన్నటువంటి ద్వారపాలకులైనటువంటి దాసులు వీళ్ళు తప్పు చేశారు, మీరు శపించారు. చాలా సంతోషం. మిమ్మల్ని ఎందుకు ఉంచారు ఇక్కడ బ్రాహ్మణులుగా? ఇందుకే ఉంచారు. ఎవరు చేయకూడదు చేస్తే ధర్మశాస్త్రంలో అది తెలుసుకున్న వాళ్ళని శపించడం కోసం ఉంచాం, మీరు శపించారు. చాలా సంతోషం అయ్యింది. కానీ అంటే నా ద్వారపాలకులు మీరు చేసి శపించారు, నాకు చాలా సంతోషం అయితే అంతే కావాలంటున్నాడు. వీడికి ఎగతాళిగా అంటున్నాడా, నిజంగా అంటున్నాడా? వీడికి గొప్ప. ఎందుకంటే ఒత్తి గొప్ప తన
సర్వీస్ లో ఉన్న వాళ్ళని వెనకేసుకు రావడం కొద్దిగా ఉండాలి కదా. వాడు ఏమాత్రం దేవుడు కాకుండా ఉంటాడు. అది ఏమీ లేదు వాడి దగ్గర. అయోమయపు దేవుడు ఉన్నాడు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి వీడు సర్వీస్ లో ఉన్నారు కదా జైవిజీలో. ఒక్క మాట పల్లెత్తి వాళ్ళకి ఆ మాత్రం సెక్యూరిటీ లేకపోతే ఇంక దేవుడు కూరలు ఏమిటంటే అన్యాయం. ఇది మ్యాన్ మేడ్ కింగ్డమ్ లో మనకు వచ్చే సందేహం. అప్పుడు చూసి ఆశ్చర్యపడి ఆయన నారాయణుడు అన్నట్ట, వాడు తప్పు చేశారు, మీరు శపించారు, అందుకే మిమ్మల్ని ఇక్కడ పెట్టాను, సంతోషమైంది. ఇంకొకటి చెబుతున్నాను, సేవకులు చేసినటువంటి తప్పులు యజమానుల మీద రిఫ్లెక్ట్ అవుతాయి, అంతే కావాలి, మీరు చేసింది బాగుందన్న. అంటే అర్థం ఏంటి? ఎవరిని అడ్డుకోవాలో ఎవరిని అడ్డుకోకూడదు ఈ జైవిజీలకి కళ్ళు కనిపించట్లేదు, మీరు బాగా గుర్తు చెప్పారు అని అనుకోవచ్చు. కానీ ఆ శపించిన వాళ్ళు మూర్ఖులు కాదు, బాగా తెలిసిన వాళ్ళు, కొంచెం ఆలోచించగల వాళ్ళు. ఒరే ఈ కణం పెట్టేసుకున్నాడు ఈ నారాయణుడు అని గ్రహించారు. ఏమిటంటే సేవకులు తప్పు చేస్తే యజమానుల మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఈ శపించిన వాళ్ళు సేవకులు అవునా కాదా వాళ్ళే తెలుసుకోవాలి. అది ఒకటి. జైవిజీలు ఎలాగో సేవకులే. ఈ వచ్చినటువంటి వాళ్ళు ప్రివిలేజెస్ కోసం వచ్చారా, సేవకులుగా వచ్చారా? నారాయణ దగ్గర గెస్ట్స్ గా వచ్చారా? నారాయణుడు కొడుకులో వారా కాదా? రోజు నిత్యము మీతోటి మహానుభావులు తపో మహిమాన్వితులు తపస్సుకి సంపన్నులు అయినటువంటి వాళ్ళు వస్తే మీ పాదములు కడిగి ఆ నీరు నెత్తిని చల్లుకుంటూ ఉండటం వల్ల కదా ఈ బ్రహ్మ ఇంద్ర రుద్రాదులు నా పాదములు కడిగి నెత్తిని చల్లుకుంటూ ఉండేటువంటి నారాయణుని స్థితి నాకు కలిగింది. ఈ విశ్లేషుడు ఇది చెప్తున్నాడు. వేళ ఏడిపిస్తున్నాడా? డెలీరియమా, హిస్టీరియానా, ఇన్సేనిటీయా, లేదా డొక్క చింపేస్తున్నాడా? ఏమి అందుకని ఎవరిసారి అంటారు, వాళ్ళ పాదాలు కడిగి నెత్తి నీళ్లు చల్లుకుంటూ ఉండటం వల్ల ఇండియా కూడా ఏట అందరికీ తెలుసుకున్నా. ఏమి తెలుసుకున్నాం? మీరు ఎవరినైతే నారాయణుడుగా పూజించి ఇక్కడికి వైకుంఠానికి వస్తున్నారో వాడు ఒక్కడే నారాయణుడు కాదు, సర్వాంతర్యామనే పేరు పెట్టి మీరు పిలుస్తున్నారు. ఆ మాటకి అర్థం తెలియాలి. మీ కాళ్ళు కడిగేవాళ్ళు, నెత్తిని తలుపుకునేవాళ్ళు, మీకు శుశ్రూష చేసేవాళ్ళు, మీకు శిష్యులుగా ఉన్నవాళ్ళు, మీ దగ్గర విద్య నేర్చుకునేవాళ్ళు, మీ బట్టలు తిగేవాళ్ళు, మీ ఒంటికి మాలిష్ చేసేవాళ్ళు, మీ క్రాపు చేసేవాళ్ళు, వాళ్ళలో కూడా ఉన్న అంతర్యామిని నేనైనా మర్చిపోయినారా? ఇంకెవడన్నా సమ్ నాన్ గాడ్ ఉన్నారు? మీరు మోక్షం ఇవ్వటం అనేటువంటి స్వార్థం కోసమైనా దేవుడు కావాల్సి వచ్చింది. మీరు సేవ చేసేటువంటి వాడు మీ కాళ్ళు కడిగి నెత్తిన చదువుకునే వాళ్ళలో కూడా ఉన్నాడని గుర్తించుకోవాల్సిన ఏమన్నా ఉన్నదా? అది రోజు మీ పాదాలని కడిగి క్షాళనం చేసి ఆ తీర్థ జలాంబూలు నెత్తిన స్వీకరించడం వల్ల నేను దేవుడినయ్యా అన్న మాటకు అర్థం అదేనప్పుడు గ్రహించారు వాడు. గ్రహించి మనకు మోక్షం ఇచ్చేవాడే దేవుడు అని అనుకుంటే మనకి వాడు ఎందుకు ఇస్తాడు? వాడు ఇచ్చినట్టే మనకంటే పిచ్చిముండ కొడుకు అయి ఉండేవాడు. వాడు ఎంతమందిని చూశాడు, ఎన్ని సృష్టులు వాటి ఎత్తిపిలిగాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండములు వారి రోమభూపములు అని అంటే ఏమన్నా తేడా వస్తే ఇట్లా తీసిన వరుస్తాడు. ఇక్కడ మనకి ఏదైనా చిన్న పురుగు దొరత పురుగు ఏం చేస్తాం? ఇట్లా అంటాం, వాడట అంటాడు బ్రహ్మాండాన్ని. క్వశ్చన్ ఏమి లేదు అక్కడ. అందుకని ఇంత అనుభవం కలిగినటువంటి వాడు అహంకరించి మదించినటువంటి వాడితో, ఒరే నువ్వు ఎవరితో పనుండి ఇక్కడ దాకా వచ్చావో వైకుంఠానికి, అలాంటి నిన్ను కొలిచేటువంటి వాళ్ళను నన్ను నువ్వు చూడకపోతే నేను అంతర్యామి ఎట్లా అవుతాను, నాటకంలో దేవుణ్ణి అవుతాను. అది గ్రహించారు. వచ్చిన వాడు పిచ్చివాడు కాదు కనుక, మహామహిమానులు కనుక, చిన్న పొరపాటు మాత్రమే జరిగిన వాడు తప్ప అయోమయం వాడు కాదు కనుక. అంతా అయిన తర్వాత చివరికి చెప్పాట, వీళ్ళని మీరు చెప్పించారు, భయంకరమైనటువంటి కుష్ఠరోగంలో శరీరంలో కనుక ఉంటే చర్మం మీదకి వచ్చి మచ్చలు కనిపిస్తాయి. సేవకులలో ఏదైనా రోగం ఉన్నట్లయితే యజమాని యొక్క అడ్మినిస్ట్రేషన్ లో అది కనిపిస్తుంది.
అందుకని వీళ్ళని భూలోకానికి వెళ్లి రాక్షస జన్మలై పుట్టండి అని సజ్జనుడైనటువంటి పరమ భాగవతత్వములను హింసిస్తూ ఉండేటువంటి నీత్య పని చేస్తూ ఉండండి అని చెప్పించారు. నాకు సంతోషం. మీకు అలా శపిద్దామని అనిపించింది, మీరు శపించారు. మీ మనస్సుకు వాళ్ళు చేసిన తప్పు లేదా శిక్ష అని అనిపించింది, మీకు సత్యం కనుక అది మీ వరకు సత్యమే నా ఉద్దేశంలో కూడా. ఏది మీ దృష్టిలో మీకు ఏది సత్యమో అది మీకు సత్యం అని నా దృష్టిలో కూడా సత్యమే. మీ దృష్టిలో మీకు మీ దృష్టిలో మీకు నా దృష్టిలో నాకు ఒకటి. అది ఎవరి సత్యం వాడిదని ఆయన ఉద్దేశం కూడా అంతేటండి, నా ఉద్దేశం కూడా అంతే అన్నట్ట. గొప్ప తీసేస్తున్నాడు ఎక్కడికి. నా ఉద్దేశం కూడా అంతే అనుకుంటే గాడ్ కోయిన్సైడ్స్ విత్ మీ అనుకుంటున్నాను. చేయటంలే అది అయిపోయిన తర్వాత చెప్పాడు. ఏమైనప్పటికీ కూడాను కొంచెం వాళ్ళ మీద దారి చూపించి తొందరగా వెనక్కి తిరిగి ఇచ్చేట్టు ఆశీర్వదించమని మిమ్మల్ని కోరుకున్నారు కదా. తప్పు చేసినా అది చేసి పంపిస్తాను. అప్పటికి గ్రహించారు, వేడెక్కింది బాగా. ఏమని భూలోకంలో వీళ్ళు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు మొదలైన వాళ్ళ పుట్టి తాము ఇచ్చినటువంటి శాపంలో ఉన్నటువంటి వేలుముద్ర వేశారు కదా వీళ్ళు. శాపం వేసి సంతకం అందులో ఉన్నటువంటి కోర్టు ఫీ స్టాంపు ప్రకారం కేసు ప్రకారం ఎవరిని తనాలి భూలోకంలో? సనక సనందనదులు భూలోకంలో పెడుతుంటే తనాలి, వాళ్ళ శిష్యుల్ని తనాలి, యజ్ఞయాగాది క్రతువులు చేసుకునే వాళ్ళని తనాలి, దేవుణ్ణి తలుచుకునే వాళ్ళని. ఏం చేశారు బాబోయ్ అని ముద్దుకుంటారు. సనక సనందనదులు దునియా భూలోకంలో వాళ్ళని బండి నడిచిపోతుంది. ఇది ఒక కథ ఇచ్చారు. వాళ్ళ మహానుభావ, నువ్వు ఎవరిని ఎలా శిక్షిస్తావో చెప్పలేము, ఎవరికి ఏమవలసిన అధికారం వాడి చేతికి ఇస్తావు, అవ్యాహతంగా చేస్తావు, వాడి మాట నెగ్గేట్టుగా చేస్తావు, నువ్వు కాదని అనవు. కానీ ఎవరి తప్పులో ఎవరు చేసేది గుర్తుకుంటూ ఉంటే బయట వాడికి తెలియకుండా ఎడుపు చేస్తూ ఉంటావు. నారాయణుడి యొక్క రాజ్యం అంటే కనుక అంతర్యామని ఎప్పుడు చూసినా మనల్ని పిలిచేవాళ్ళు మనకంటే తక్కువగా ఉన్నవాళ్ళు, తక్కువ తెలివి గలవాళ్ళు, తక్కువ బలం గలవాళ్ళు, తక్కువ చదువు గలవాళ్ళు, ఒక రాజ్యంలో రైతు ఒక రాజ్యంలో తప్పనేటువంటిది ఏం లేదు, ఒక శతాబ్దంలో రైతు ఒక శతాబ్దంలో తప్పనేటువంటిది ఏం లేదు. వ్యాసులు వారి నోటి ఎంత అట్లాంటి శాతం వచ్చింది, ఆశ్చర్యకరమైంది. అయిపోయింది. నీకంటే పైన ఉన్నటువంటి వాడిని చూసి వాళ్ళు దేవుణ్ణి చుట్టానే లాభం లేదు. నీకేముంది, ప్రతి కుక్క కూడా చూస్తాడు. తన పని అవుతుంది అవతల వాడితో అంటే వెళ్ళి వడిగు పుట్టాడు పళ్ళు వెళ్ళి ఇచ్చినాడా, అది పత్తి అవతల అన్న లంచం అవుతుంది అన్నాడు. నారాయణ దగ్గర రోజు సత్యనారాయణ వ్రతం చేసినట్లయితే కొడుకులు పుడతారు అంటే ప్రతి గాడి కొడుకు చేయడం అది భక్తి ఎట్ట అవుతుంది, లంచం అవుతుంది అని అన్నాడు. చాలా నిర్దాక్షిణ్యంగా చెప్పాడు భాగవతంలో. అక్కడ మనకంటే తక్కువ బలం గలవాడో, తక్కువ తెలివి గలవాడో, వాడితో మనకి ఎన్నడూ అవసరం లేనటువంటి వాడో, పిచ్చివాడో, చాదస్తుడో, వాడికి కావలసిన ఏదైనా చూస్తే వాళ్ళు ఉన్నటువంటి వాడు నారాయణుడు అయ్యి నీకు భక్తి అవుతుంది. కానీ నీకు గతి లేక అర్చిస్తున్నటువంటి వాడు వాళ్ళు నారాయణుడు చూస్తానంటే దుడ్డుకరలో నారాయణుడిని చూడక చస్తావన్నాడు. ఒక్క భాగవతంలో తప్ప ప్రపంచ గ్రంథములు దేంట్లో కూడా ఆత్మసాధన గ్రంథములలో ఈ విధమైనటువంటి ప్రభావం లేదు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఉన్నది అని మీరు చెప్తే మీ శిష్యుడిగా మీతో వచ్చి నేను నేర్చుకుంటాను. ఇది రెండవ ఉపదేశం భాగవతం. ఈ రెండు సువిస్తీర్ణంగా మనం గత 2 సంవత్సరాలు చెప్పుకున్నాం. సంగ్రహంగా ఇప్పుడు మళ్ళీ ఒక మాట సమన్వయం కోసం మూడవది ఒకటి ఉన్నది. అది సకల జగత్ విచిత్రమైనటువంటిది, ప్రపంచ విఖ్యాతమైన గ్రంథాల్లో దేంట్లోనూ ఈ రోజు వరకు ఉన్నట్లు నాకు కనపడలేదు. దానికి తోటమో దానికి 100వ వంతుగా సమానమయ్యేటువంటి కథ మనకు పెద్దలు ఏం అనకూడదు అనుకోండి. షేక్స్పియర్, మిల్టన్, హోమరు, వర్జిల్ మొదలైన వాళ్ళు ఉంటే తమరు పట్టుకొస్తే తమ దగ్గర నేను శుశ్రూష చేసి నేర్చుకుంటాను. కానీ ఆ విషయం ఆ మూడవది ఈనాడు కొంచెం చెప్పుకుందాం మాస్టర్ గారి సాన్నిధ్యంలో. అదేంటంటే ఒకప్పుడు ఈ సృష్టి సమస్తం చక్కగా కడకడాడుతూ బాగుంటుంది, సృష్టి జరిగితే బాగుంటుంది, మనం ఒక్కడ ఉంటే ఏం బాగుంటుంది అనుకున్నట్టు ఆయన ఏకో నారాయణ అనుకుని సోకామయత బహుశ్యాం ప్రజాయేతి అని వేదం చెబుతుంది.
వాడు ఒక్క మాట కరకరలాడుతూ ఇంతమందిగా ఉంటే బాగుంటుంది కానీ నేను ఒక్కడిగా ఉంటే ఏం బాగుంటుంది అని అనిపించి ఒక మాట కన్నులు మూసుకుని వక్షస్థలం మీద చూస్తే లక్ష్మీదేవి నన్ను కరకల లోపల నుంచి హృదయంలోంచి నవ్వించిన ప్రేమ స్వరూపిణి. అటుపైన నాభి కమలంలోకి చూస్తే బ్రహ్మ కళ్ళు తెరిచి నమస్కరించి, తండ్రి ఆజ్ఞ ఏమిటండి? సృష్టి క్రమం ప్రారంభం చేయాలి. నేను నీ ఎందు ప్రసన్నుడై నీకు కనిపించడానికి వచ్చాను. నీ ఎందు అంతర్యామిగా ఉంటే నువ్వు నా నాభి కమలంలో పుట్టి నేను నీకు కనిపించడం అంటే ఎలా కనిపిస్తాను? మామూలుగా అయితే మనం ఆకాశంలో ఉండగా ఆకాశం మనకు కనిపిస్తుందా? ఎక్కడో నీలంగా కనిపిస్తుంది. కానీ కనుక నేను నీకు దర్శనం ఇవ్వడం అంటే ఎందుకు ఇచ్చానో తెలుసుందిరా అబ్బాయి ఓ బ్రహ్మ అని అడిగేట బ్రహ్మని. ఏమిటంటే లక్షల సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నటువంటి ఘోరవోని తపస్సు చేస్తున్న వాళ్ళు యోగులు, ఋషీంద్రులు, జ్ఞానయోగులు, కర్మయోగులు చాలా మంది ఉన్నారు. ఎవళ్ళకి నేను దర్శనం ఇవ్వలేదు, ఇంకా చేస్తున్నారు. మరో 10 కల్పాలు చేయని పర్వాలేదులే, ఎవరికి రైలు బండ్లు వెళ్ళిపోవన్నాడు. నీ దగ్గరికి నేను వచ్చాను. ఎందుకు వచ్చాను, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదో కూడా చెబుతున్నాను. రేపు నువ్వు సృష్టికి చెప్పవలసి ఉంటుంది ఈ పాయింట్ అన్నట్ట. ఏమిటంటే నువ్వు కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఇన్ని కరకరలాడుతూ బాగుంటుందని నాన్నగారు అనుకున్నారు. ఈ కరకరలాడుతూ చేసి ఇది ఎలా బాగుంటుంది, ఈ సృష్టి క్రమం ఎలా, 10 మంది ఎలా పుడతారు, 10 మంది ఎలా బాగుంటారు, వాళ్ళందరూ సుఖంగా ఎలా ఉంటారు అని ఆలోచించావు. నువ్వు నీ దగ్గరికి నేను వచ్చాను. వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదంటే నా అజ్ఞానాంతకారం ఎట్లా పోతుంది, నాకు మోక్షం ఎలా వస్తుంది, నా కుండల్ని ఎలా వేస్తుంది, నా సహస్రాలు ఎలా బదులవుతుంది, నా భౌబంధములు ఎలాగ దిగుతాయి అంటే నాకు అది ఎలా పోతుంది, ఇది ఎలా పోతుంది, నాకు ఇది ఎలా వస్తుంది, అది ఎలా వస్తుంది, నాకు మోక్షం ఎలా వస్తుంది అంటే తనకు అనే దరిద్రం చేరనటువంటి వాళ్ళ దగ్గరికి అది అయిపోయిందాక మనం వెళ్ళామన్నాడు. మరి మోక్షం అడిగాం కదండి, ఎట్లా అంటే ఎట్లా అని అనిపిస్తుంది. ఏదో చెడ్డ విషయాలు అడిగితే మీరు అనుకుంటున్నారో మాకు మోక్షమే కదండి ఇమ్మని అడిగానంటే నాకు ఇమ్మని అడిగే దరిద్రం పోని వాటి దగ్గరికి మనం వెళ్ళాం సార్ అన్నాడు. నీకేం కావాలి, వాడికేం కావాలి, వాడంతా 10 మంది బాగుండాలి అనేటువంటి దృష్టిలో ఎంతసేపు అయితే తనకేం కావాలని తన్ని మర్చిపోతాడో అలాంటి పిల్లకాయ దగ్గరికి నేను వచ్చాను. ఎవరి దగ్గరికి అయినా సరే మనం రావడం అంటే అది జరిగిన తర్వాత అని గుర్తుంచుకోండి అన్నాడు. ఇది సమాధి అయినా, నిర్వికల్ప సమాధి అయినా, సవికల్ప సమాధి అయినా, మోక్షకర్మం అయినా తనకి గుర్తుండని క్షణాల్లో పరమాత్మ అంతర్యామి దర్శనం ఇస్తాడు. కానీ నాకు భగవంతుడు ఏ విధంగా దర్శనమిస్తాడనే క్వశ్చన్ మార్క్ మొహం గాడికి కూడా తనకి తాను గుర్తుండేవాడు భగవంతుడే కనిపిస్తాడు, తనే కనిపిస్తాడు అర్థం చూసుకుంటే అని చెప్పాడు. అందుకని నీ దగ్గరికి వచ్చి కనిపించాను అబ్బాయి, నువ్వు చాలా సంతోషం, నాకు ఈ సృష్టి చేస్తావు చెయ్యి, కానీ నీ యందు నాకు ఎంతో ఆనందం కలిగింది. ఒక్క వరం ఇద్దామని ముద్దొస్తుంది, ఒక వరం కోరన్నాడు. వీడు గ్రహించాడు. నిన్ను చూడటానికి ఎందుకు వస్తానన్నాడు, తన గురించి తాను మర్చిపోయాడు కనుక అట్లాంటి వాటిని ఏం పొలం వేస్తున్నాడు, ఒక వరం కోరన్నాడు, ముద్దొస్తున్నావు అన్నాడు. వరం కోరితే ఏమవుతుంది, తాపులేసిపోతుంది. వాడికి దేవుడికి ఏదో దుర్బుద్ధి, టెంప్టింగ్. విడుతున్నవాడిని సరిగ్గా వెళ్ళకూడదు, పొడబెట్ట. వాడు నాకు ఎంతో పట్టణ ఆనందం పెరుగుతుంది, ఒక వరం కోరనాయన అన్నట్టు. కోరుతానే చూద్దాం, వాడి తర్వాత కొబ్బరి కోరుతాడు వాడిని. వీడు కోరాడంటే చూస్తే వాడు అన్నట్ట మరి అనుగ్రహించడం కంటే నాకు కావాల్సింది ఏమిటి, వరం ఏమిటి అన్నట్టు. వాడు కొంచెం లౌక్యం నేర్చాడు. వీడు కొడుకుగా అంటే కాదుకూడదు, నువ్వు వరం వస్తే పెద్దవాడిని నేను ఇవన్నీ నన్ను నిద్రపడ్డది అన్నట్టుగా చెప్పాడు. నీకు వరం ఇవ్వండి, నేను నిద్రపోవటానికి వీలేదు అన్నట్టుగా చెప్పాడు. అంటే ఇరుగ్గా పెడితే ఏం చేస్తాడు చూస్తాడు. ఇప్పుడు సృష్టిలోకి వెళ్ళిపోతున్నాడు కదా, అప్రెంటిస్షిప్ లో ఉన్నాడు. అందులో నరజాతిని సృష్టి చేశాక నాన్నగడ్డి తినాల్సి వస్తుంది ప్రభుత్వం. మిగతా వాటి అన్నింటిని సృష్టి చేసి ఏదో వాటితో పాటు విడుదల వస్తూ ఉండదు. నరజాతిని సృష్టి చేశాక గడ్డి ఒకటేనా లంచాలు తినాల్సి వస్తుంది, నానా గందరగోళాలు చేయాల్సి, పార్టీలు మార్చుకోవాల్సి వస్తుంది, మతాలు మార్చుకోవాల్సి వస్తుంది, దేవుడు నానా రకమైన పనులు చేయాల్సి వస్తుంది. అబద్ధాలు ఆడాల్సి రావడం, జంతువుల దగ్గర ఇదే ప్రభుత్వంలో ఆడిన మాట తప్పడం అది ఉండదు కదా. గాడిద కొడకాన్ని తిట్టాడు, ఆడిన మాట తిప్పితే కూడదు.
తప్పేటోడు కొడుకుని కిటికీల నుంచి గాడిద అయ్యో వీడా నా కొడుకుని గాడిద ఏడిచే కదా అన్న కవిచేవాడు. అందుకని బాగా ఆలోచించి సృష్టి ధర్మం అంతా ఒక వరంగా కోరు అని అన్నప్పుడు ఈయన ఏం కోరితే బాగుంటుంది ఆలోచించి కోరాడు. ఎందుకంటే నేను తమ ఆజ్ఞ మేరకు ఈ సృష్టి చేయవలను నేను చేస్తాను మీ ఆజ్ఞ. కానీ సృష్టి చేసేటప్పుడు మీకంటే నేను అంటూ వేరే ఉండాలి కదా కొంతసేపు. నేనే మీరు వేరే లేదనుకుంటే మీరే సృష్టి చేసుకోవాలి. నేనేం చేయలేక నేనంటూ వేరే కొంత ఉండాలి. గురువు గారే నేనే గురువు గారు శిష్యుడు అని వేరే ఉన్నావా? నేనెవరిని గురువు గారి అంట్లు తోమేందుకు? సర్వసమర్థులు వారి అంట్లు వారే తోముకుంటారు. ఎవరైనా శిష్యాలు ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి అంటే సమస్తం తమనే కదండి అన్నట్టు. మరి నీకు అన్నవద్దులో భోజనం అవుతుంటే తాను బెటర్ ఏంటండి అన్నట్టు గురువు గారు తచ్చాడు వాడు. ఎక్కడికి పోయి గురువు అయ్యాము వీళ్ళైతే ఊరే ఉండేవాడు అనుకున్నాడు. అలా కాకుండా బ్రహ్మదేవుడు నేను వేరే కొంత సృష్టికర్తగా వ్యవహరించాలి కనుక వేరే నా పర్సనల్ మైండ్ అంటూ ఒకటి ఉండాలి కనుక, లేకపోతే డిప్యూటేషన్ అనేది ఉండదు కనుక మీరు నన్ను డిప్యూటీ చేయాలి కనుక అది ఉండి అందులో నేను నిర్వహిస్తున్నప్పుడు సత్వరజ తమస్సులైనటువంటి త్రిగుణములతో నా స్వభావంతో నా ప్రవర్తనతో నేను వేరుగా ప్రవర్తించక తప్పదు. అలా ప్రవర్తిస్తున్నప్పుడు అందులో నా ఐడియాస్, థాట్ ప్యాటర్న్స్, మోడల్స్ అవన్నీ సృష్టిలో వస్తూ ఉంటాయి. మీకే నా ద్వారా వస్తూ ఉంటాయి. అవి నేను అందులో సృష్టిలో నేను తయారు చేసిన అభిప్రాయాల్లోనూ సృష్టిలోనూ ప్రాబ్లమ్స్ లోనూ వాళ్ళందరూ కోట్లలో ఎదిగితే వాళ్ళతో పాటు నేను ఇరుక్కుపోకుండా ఒక వరం ఇవ్వండి. తాము గుర్తుండేట్టుగా వరం ఇవ్వండి. తమలో భాగంగా నేను గుర్తుండేటట్లు, తమ అంతర్యామిత్వం నా యందు ఉండి అది గుర్తుండేటట్లు, నేను ఎప్పుడు తమ సాన్నిధ్యం నందు ఉంటూ ఉండేటట్లు ఈ పోకుండా ఇవ్వండి. నేను వేరే పని చేయాలి కాబట్టి ఈ చిక్కులు రాకుండా నాకు ఆ వరం పడమన్నారు కనుక నేను కోరుతున్నాను కానీ అన్నాడు. ఇదే బ్రహ్మజ్ఞానము లేక బ్రహ్మ విద్య అంటే వాడు కోరినటువంటి వరం. అంటే వాడు అన్నట్ట నువ్వు కోరిన వరం ఇస్తున్నాను ఆయన, కానీ ఒక్క చిన్న కండిషన్ అన్నట్ట. నువ్వు ఏ క్షణంలో నన్ను తలుచుకుంటావో అప్పుడు నీలో నేను అంతర్యామిగా ఉంటాను. ఎంతసేపు నన్ను తలుచుకోవో అప్పుడు నీ అంతా నువ్వు వేరుగా ఉంటావు. నీ పర్సనాలిటీ వేరు, నా పర్సనాలిటీ నాది అంత. తర్వాత నువ్వు సృష్టి చేయబోయే సృష్టికి కూడా మానవులకు కూడా ఇదే పెట్టేసి నీతో ఇబ్బంది ఉండదు, వాళ్ళతో నీకు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇది పెట్టాక ఎలా అయితే నీతో నాకు ఇబ్బంది ఉండదో, నా పొట్టులో తామర పువ్వు మాటి మాటికి నెప్పెడుతూ ఉంటే నేను ఎక్కడ తెచ్చేది? అందుకని నువ్వు నన్ను తలుచుకుంటే నేను నీలోకి అంతర్యామిగా ఉంటాను. తలుచుకున్నప్పుడు అంతర్యామిగా ఉంటానంటే వాడు క్యాన్సర్ కార్బన్ కిలోలో ఉంటాడు. అప్పుడు నెప్పెడుతుంది, శరీరభాగంగా ఉంటాడు, వ్యాధి భాగంగా ఉంటాడు. ఇక్కడ తృతీయ స్కంధంలో బ్రహ్మాండమైనటువంటి పాయింట్స్ పెట్టాడు. అందుకని నువ్వు నన్ను స్మరించిన క్షణంలో నేను నీలో ఉంటాను, నువ్వు నాలో ఉంటావు. నువ్వే నా రూపం, నేనే నీ రూపం. నువ్వు సొంతంగా పని చేసుకుంటున్నప్పుడు నీ బుర్ర నీది, నా బుర్ర నీది, నీ బుర్ర మీద ఉన్న పెంకు నీది, నా బుర్ర మీద ఉన్న పెంకు నాది, నా దస్తూరి నాది, నీ దస్తూరి నీది, నా సిగ్నేచర్ నాది, నీ సిగ్నేచర్ నీది. రామరామ అంటే మళ్ళీ జ్ఞాపకం పెట్టు, తలుచుకోవాలి. సరే వీడు తలుచుకుని మొదలెట్టాడు. సృష్టి దగ్గర ఓమని ప్రారంభించి ఇట్లా నలుగురు వచ్చేసారు. 4 తరకాయల నుంచి హెడేక్స్. వీళ్ళే సాగ సనందన్, శరత్ కుమార్, శరత్ ఎలా సృష్టి చేయండి అంటే మేము చేయం. ఫస్ట్ మొట్టమొదటి ఆఫ్ మ్యాన్స్ ఫస్ట్ డిసోబీడియన్స్. హరి ఓం అని చెయ్యు చెయ్యు అన్నట్టు ఇలాగ పెంపేర పోబెట్టి చెయ్యరు అన్నట్టు. వెంటనే నారాయణుడు తలుచుకోవచ్చు, వీళ్ళు మర్చిపోయాడు. వాడు తలుచుకొని చేస్తానా చేయరా చేస్తా అన్నవాడు. చేయరా అదేమిట్రా మొట్టమొదటి ప్రారంభం చేయమంటారా చేయలేదా మర్చిపోయింది. దీనికి 4 కోతలు ఒక్క వాటి పోయినాయి. అయిపోయి ఎందుకు చేయాలి అంటే సంసారంలో చిక్కుకుంటా ఉన్నా. నీకెవరు చెప్పాడు పోయే కాలం పుట్టులు ఇప్పుడు పుట్టి ఇప్పుడు ఎందులోకి పుట్టినాయి అంటే అక్కడ చూస్తున్నాడు. గిడ్డల నుంచి ఏమిట్లా వెనక్కి చూస్తే అక్కడ నారదుడు ఉన్నాడు. పుట్టి ఒప్పుకోకుండా చూస్తున్నాడు.
సృష్టిలో వెళ్ళిపోతారు ఒక్కొక్కరిని చెబుతున్నట్ట. అయ్యో చదవాలా మీరా చేస్తుంది, నేను ముగ్గురు నలుగురు ఐదుగురు కలిసి ఇది నువ్వు ఇట్లా అన్నట్టు వాడిని పిలిచి నీకు పని పాట లేదు కనుక మీ నలుగురికి నేను శాపం ఇస్తున్నాను తీసుకోండి. ఈ నలుగురు సనక సనందన్, సనత్ కుమార్, సనత్ సుజాతులు దేనిని చూసి సంసారాన్ని చూసి అందులో ఇరుక్కుపోతామని భయపడ్డారో దాంట్లో స్థిరంగా ఈ సృష్టి ఉన్నంతకాలం కూడా మీరు పాతుకుపోండి, అంతర్యామిత్వం పోతాయి. అందులో ఎవడు ఎప్పుడు మూర్ఖత్వాన్ని పొందితే వాడిని ఉద్ధరణ చేయడం కోసం అని చెప్పి మీరు వాడిలో అంతర్యామిగా ఉండి పనిచేస్తూ ఉండండి, మీరు అలాగే ఇవేంటి పిలిచేట నారదులు ఒరే అబ్బాయికి రా అన్నట్టు. పైన 7 లోకాలు కింద 7 లోకాలని ఉన్నాయి. ఇట్లా ఆసులో గొట్టలాగా తిరుగుతూ ఉంటుంది, ఓ చోట ఉంటే కొంప తీసేస్తారు. సరే నాకు నుంచి నేటి వరకు అన్నట్లుగా దొరుకుతున్నాయి. సృష్టిలోకి దిగేటప్పటికి మొట్టమొదటి ఇలా జరిగింది ఏమిట్రా అని ఆలోచించుకొని ఏదో ప్రారంభించి సృష్టి చేస్తే ఇలా చూస్తే శరీరం నుంచి ప్రజాపతులు వచ్చారు. వాళ్ళని సృష్టి చేయండి అంటే సృష్టి చేయడానికి పుట్టి అలా చూస్తున్నారు. వాళ్ళు రుద్రులు వచ్చారట, వాళ్ళని సృష్టి చేయండి అంటే ఉళ్ళతో మంటలు ఎక్కించేంతగానే సృష్టి రావటం లేదు, టెంపరేచర్ పైకి వెళ్ళిపోతుంది బ్రహ్మకి. రుద్రులు పుట్టాక ఒరే సృష్టి వద్దు, మీ తలకాయొద్దు, మీరు అరణ్యాల్లో ఏదో తపస్సులు చేసుకుంటూ తగులడండి అన్నట్టు వేళని తప్పేస్తున్నారు. వాళ్ళు ఇంకెవరో వచ్చారట, వాళ్ళు సృష్టి ఎవరిని సృష్టి చేసినా సరే భూమి మీద నిలబడటం అనేది సృష్టి నిలబడటం లేదు. ఏమవుతుంది, మంచి రామాయణం మీద ఫస్ట్ క్లాస్ అయిన 4-5 క్యారెక్టర్స్ వచ్చి బుర్రలు వచ్చి అవి రాయడానికి ఒక నవలో నాటకం రాయడానికి ఒక మేడ మీద కూర్చోబెట్టి ఉషశ్రీ గారిని కలవ కాగితం ఇవ్వకుండా అట్టి పెడితే ఎట్లా ఉంటుందో బుర్రలో అలా తయారైంది సృష్టి. డిక్టేట్ ఎవరు చేసుకున్నారు పక్కన ఎవరిని ఉండకుండా చూసి దగ్గర పెన్ కానీ బాల్ పెన్ కానీ పెన్సిల్ కానీ టావులు కానీ ఏమి లేకుండా చూసి కాగితాలు. ఉషశ్రీ గారు రామాయణం అని కదిలించి పొల్లెక్కించి వదిలిపెడితే ఆయన బుర్రలో ఎలా తిరుగుతారో అలా తిరుగుతున్నారు బ్రహ్మకి. డిక్టేట్ ఎవరు చేసుకున్నారు పక్కన ఎవరిని ఉండకుండా చూసి దగ్గర పెన్ కానీ బాల్ పెన్ కానీ పెన్సిల్ కానీ టావులు కానీ ఏమి లేకుండా చూసి కాగితాలు. ఉషశ్రీ గారు రామాయణం అని కదిలించి పొల్లెక్కించి వదిలిపెడితే ఆయన బుర్రలో ఎలా తిరుగుతారో అలా తిరుగుతున్నారు బ్రహ్మకి. ఎక్కడ కిరవడానికి తయారైపోయినారు ప్రజాపతులు. ఓ నాన్నగారు అంటూ ఉంటారు, లోపల శరీరంలో తిరుగుతున్నారు. తిరుగుతుంటే ఇట్లా కాదు అని అనుకుని చాలాసేపు అయింది. నారాయణంలో ఒక మాట అది స్మరిస్తే మళ్ళీ వాడే వెలుగు. అప్పుడు అనుకున్నట్ట, అయ్యయ్యో పాయవటం లేదని దుఃఖపడ్డా, పని వాడిదే మందే, వాడిది మందేని దుఃఖపడ్డా మనకెందుకు అని నమస్కారం చేస్తే మరి వాడి దిగుతా పని హెడేక్ వాడికి వచ్చాడు. ఇప్పుడు అనుగ్రహించి అవుతుంది పర్వాలే కంగారు పడుతున్నాడు. కళ్ళు మూసుకున్నప్పుడు బ్రహ్మ మళ్ళీ నారాయణుని స్మరించి సృష్టి ప్రారంభించబోయేటప్పటికీ 2 సగములు తనలోంచి బయటకు వచ్చి మనవు శతరూప, స్వయంభవ మనవు శతరూప అనేటువంటి పరమ పవిత్రమైన అతి మానుషమైనటువంటి ఆదిమ దంపతులు ఉద్భవించి ఆ ఉద్భవించినటువంటి వాళ్ళ నుంచి తండ్రి మీ ఆజ్ఞ ఏమిటి అని అడిగేట మనువు. అంటే భూమికి మనువు మొట్టమొదటిగా నేర్పింది ఏమిటి, తండ్రికి కొడుకు ఎలా ప్రవర్తించాలి తండ్రి ఎడలని నేర్పింది మనువు. అందుకనే ఆ మనువు దగ్గర నుంచి మా దాకా వస్తూ ఉన్నటువంటి రామచంద్రుడు తండ్రి నీ ఆజ్ఞ ఏమిటి అని అడిగి వెళ్ళాడు. కనుక ఆ మనువు భార్య వచ్చి సృష్టి చేయమన్నారు. నాన్నగారు బాగానే ఉంది, బ్రహ్మని అన్నట్ట. వస్తారనుకోండి సృష్టి, వచ్చిన వాళ్ళకి ఎక్కడ ఉంటారు, చోటు కూడా ఏది మనస్సు తప్ప ఇంకేం లేదు. ఇప్పుడున్న మానస లోకంలో అంతర్లీనమైనటువంటి లోకంలో ఉన్నది ఇంకా